అస్య అనర్థ హేతోహో ప్రహాణాయ. ఒక సమస్యను తొలగించడం కాదు, 2 సమస్యలను తొలగించడం కాదు, ఇన్ని సమస్యలు కూడా దేని మీద సెంటర్ అయ్యిందో, దేని మీద కేంద్రీకృతం అయ్యిందో దా మూలాన్ని కనుక్కోవాలి అన్నాడు. ఆ మూలం ఎవరు? నేనే. నథింగ్ బట్ నేను. ఎందుకనంటే నేను ఉంటేనేగా ఏదైనా ఉంటుంది, నేను ఉంటేనేగా ఏదైనా పోతుంది. అసలు నేనే లేకపోతే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, వీటికి ఉనికి. కాబట్టి ఇక్కడ ఆ నేను అనే దాని యొక్క యథార్థమైన జ్ఞానాన్ని నేను పొందగలిగితే ఐ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్. అందుకని కేనోపనిషత్తులో మొదటి అధ్యాయంలో గురువు గారు ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటనంటే ఆ మంత్రాలన్నీ కూడా మీరు ఒకసారి చెప్తాను, మీరు చూడండి. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః న విద్మః న విజానీమః యథా ఏతదనుశిష్యాత్. అంటే అక్కడికి కళ్ళు వెళ్ళదు, నా వాగ్గచ్చతి, వాక్కు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నో మనః, నవు మనః, నాట్ ఇండీడ్ ద మైండ్, మనస్సు అనేది కూడా దాని గురించి ఊహించలేదు. దేని గురించి? నేను అనే దాని గురించి. అందుకనే ఇక్కడ న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. కాబట్టి ఇక్కడ ఈ ఉపనిషత్ అనేటువంటి అప్రోచ్ ఎలా ఉందనంటే, నా ఇంద్రియాలు వెళ్ళలేవు నా దగ్గరికి, కానీ నా ఇంద్రియాలన్నీ నా వల్లనే ఉపయోగపడుతున్నాయి. నా కళ్ళు నన్ను చూడలేదు, బికాస్ ఆ కంటికి చూపు నేనే. నా నోరు అన్నిటి గురించి మాట్లాడుతుంది, కానీ నా గురించి చెప్పుకోలేదు. ఎందుకనంటే దానికి వాక్కు నేనే. యద్వాచోహ వాచం చక్షుషః చక్షుః శ్రోత్రస్య శ్రోత్రం యన్మనసో మనోయత్ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమిదిదముపాసతే. నా మనస్సు దేని గురించైనా ఆలోచిస్తుంది. అందుకనే ఉపనిషత్తు అంటుంది, అన్నిటినీ ఆలోచించే మనస్సుకి, అన్నిటినీ చూపించే మనస్సుకి నన్ను చూపించే శక్తి లేదు. యన్మనసో మనోయత్. ఎందుకనంటే మనస్సులో ఆలోచన కదలాలి అంటే నేనుండాలి, నేను లేకపోతే ఆలోచన కదలదు. బాగా ఆలోచించండి. అందుకని నేను మిమ్మల్ని ఆ ప్రశ్న వేశాను, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్, ఆర్ ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్. ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్. నేనున్నాను కాబట్టి ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. నేనే లేకపోతే మనస్సుకి అసలు మనస్సే లేదు. దట్స్ ఇట్, ఫినిష్. వదిలేండి అన్ని. కాబట్టి ఇక్కడ మనకు ఒక కృష్ణుణ్ణి చూసేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు అర్థమైందా? ఒక దైవాన్ని చూసేస్తున్నాం, కానీ నిన్ను నువ్వు చూసావా అని ప్రశ్నిస్తే లేదండి అంటున్నారు. అంటే దైవాన్ని చూడడం కూడా మీకు ఈజీయే. ఎందుకు ఈజీ అని అంటే వాడు కూడా ఒక రూపంతో ఉన్నాడు కాబట్టి ఈజీ. రూపంగా తెచ్చుకున్నాం కాబట్టి. స్వామి నన్ను చూశారా అన్నప్పుడు నేను ప్రయత్నం చేశానండి, నాకేం కనపడలేదండి. మీరు ప్రయత్నం ఇంకెంతకాలం చేసినా కనపడదు. బికాస్ ఎన్ మనసో మనోయత్ ఉపనిషత్ చెప్పింది. మరి స్వామి మరి ఎలాగ దాన్ని గుర్తించడం? అందుకనే ఇక్కడ ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలో ఆ అంశాలన్నీ పూర్తి చేస్తూ ఆయన యచ్చక్షుషాన పశ్యతి ఏన చక్షూంషి పశ్యతి యత్ శ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం యత్ ప్రాణేన న ప్రాణితి ఏన ప్రాణః ప్రణీయతే యద్వాచా అనభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే యన్మనసా న మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమిదిదముపాసతే. ఆయన గురువు గారు ఏంటంటే ఒక 5-6 అంశాలు ఇచ్చారు. ఇచ్చి శిష్యుడికి తపస్సు చేయమన్నారు. ఎలాగ నన్ను నేను చూడాలి గురువు గారు అని అంటే, నిన్ను చూడడానికి ఇదిగో ఇవన్నీ ఒక సాధనాలు, మీన్స్ ఇస్తున్నారు ఆయన. ఏంటనంటే యద్వాచ అనభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే. ఏదైతే వాక్కు ద్వారా చెప్పలేమో, ఏదైతే ఆ వాక్కులకి కారణమయ్యుందో అదే నీవు. కళ్ళు అన్నిటినీ చూడగలదు, కానీ నిన్ను చూడలేదు. నువ్వే కంటికి చూపోయి ఉన్నావు. చెవులు అన్నిటినీ వింటుంది, కానీ అన్నిటినీ వినే చెవుకి నువ్వే శ్రోత్రం. ఆ వినికిడి శక్తి నువ్వే. కాబట్టి ఇలా ఒక్కొక్కటి చెప్పిన తర్వాత శిష్యుడు వెళ్ళి సాధన చేశాడు. మొదటి అధ్యాయం పూర్తయింది. ఓహో, ఇవన్నిటినీ నేను గుర్తిస్తే నేనెవరో తెలుస్తానేమో అనుకుని శిష్యుడు సాధన చేశాడు. అక్కడ
గురువు యొక్క మాట విని. ఆ సాధన చేసినటువంటి శిష్యుడు 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి అతనే వచ్చి ఇక్కడ మాట్లాడతాడనమాట. ఏంటనంటే 2వ అధ్యాయంలో ఈ సాధన చేసినటువంటి శిష్యుడు కళ్ళతోటి నేను చూస్తూ నా లోపల ఒక రూపాన్ని ధ్యానం చేయొచ్చు, కళ్ళని మూసి కూడా నేను ఒక రూపాన్ని ధ్యానం చేయొచ్చు. అంటే నా మనస్సుతోనే ధ్యానం చేస్తున్నాను కానీ కళ్ళతో కాదు. సో కళ్ళు నాకు అక్కర్లేదు, ధ్యానానికి నాకు కళ్ళు అక్కర్లేదు. కావాలా చెప్పండి? ధ్యానం చేయడానికి నాకు కళ్ళు కావాలా? అక్కర్లేదు. బాగా ఆలోచించండి. నిన్న మీకు చెప్పాను అదే మాట. పరిపూర్ణానంద, మీరు నన్ను చూడండి ఇప్పుడు కళ్ళు తెరిచి. కళ్ళు మూసి నన్నే చూడండి అన్నాను అనుకోండి, కళ్ళు మూసినా నన్నే చూస్తారు, కళ్ళు తెరిచున్నా నన్నే చూస్తారు అని అంటే, కళ్ళు తెరిచిపెట్టున్నా మీ లోపల నేనే కనిపిస్తాను, కళ్ళు మూసి ఉంచి ఉన్నా మీ లోపల నేనే కనిపిస్తాను. కాబట్టి నన్ను చూడడానికి మీరు కళ్ళు మూయవలసిన అవసరము లేదు, కళ్ళు తెరిచి ఉంచాలనేటువంటి నియమము లేదు. అర్థమైందా? కాబట్టి ఒక ధ్యానానికి ఇంద్రియాలతో పని లేదు. దేంతో జరుగుతుంది? మనస్సుతో. గుర్తుపెట్టుకోండి, ధ్యానానికి ఇంద్రియాలతో పని లేదు, జ్ఞానానికి మనస్సుతో పనే లేదు అసలు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. కాబట్టి ఇక్కడ ఒక ధ్యానం చెయ్యాలి అని అంటే నాకు ఇంద్రియాల అపేక్ష లేదు, శరీరంతో నాకు సంబంధం లేదు. దట్స్ ఇట్. నేను అంతర్ముఖత చెంది మనస్సుతో మమేకమై, నేను మనస్సులో ఏదైతే ఒక అంశాన్ని అలా చిత్రీకరణ చేసుకుంటున్నానో, విజువలైజ్ చేసుకుంటున్నానో, ఆ విజువలైజ్ చేసుకునేటువంటి ధ్యేయ వస్తువుతో నేను ముడిపడి బ్రతుకుతున్నాను అక్కడ. నాకు ఈ శరీరంతో పని లేదు ధ్యానంలో. గుర్తుపెట్టుకోండి, ఒక పోస్చర్లో మీరు కూర్చోవచ్చు, ధ్యానంలో ఇలా కూర్చోవచ్చు, ఇంద్రియాలు అన్నీ ఉండొచ్చు ఈ శరీరం. కానీ ధ్యానంలో జరిగేది ఏంటనంటే శరీరంతో నాకు సంబంధం లేదు, ఇంద్రియాలతో నాకు సంబంధం లేదు. నేను ఏదైతే ఒక ధ్యేయ వస్తువు అనుకుంటున్నానో ఆ ధ్యేయ వస్తువుతో నేను ముడిపడి అక్కడ నా యొక్క సర్వైవల్ జరుగుతూ ఉంది. నాకు ధ్యానంలో వీటితో సంబంధం లేదు. అర్థమైంది? లోపల అంతర్గతంగా ప్రాణము, నాడులు ఇవన్నీ ఆడుతుంటే అవన్నీ నో డౌట్ అవన్నీ ఉండనివ్వండి. బట్ దట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ మై ధ్యానం. నేను ధ్యాతగా, ఒక మెడిటేటర్గా ఒక ధ్యానం చేయాలనుకున్నప్పుడు ధ్యానంలో నాకు ధ్యేయ వస్తువుకి అనుబంధమే తప్ప ఇంక దేనికి సంబంధం లేదు. ఇప్పుడు గుర్తించండి, ఇంకొక ప్రశ్న వేస్తాను. ధ్యానంలో మీరిద్దరే ఉన్నారు. ఎవరున్నారు? శరీరము, ఇంద్రియాలు లేవు, మనస్సు ఉంది. మనస్సులో నేను దేన్నైతే ధ్యానం చేయాలనుకున్నానో ఆ ధ్యేయ వస్తువు ఉంది. ఆ వస్తువుని అలా చూస్తూ ఉండే నేనున్నాను. ద్రష్ట, ద్రష్ట నేను. దృశ్యము ఉంది. అంటే సపోజ్ ఇప్పుడు ఓంకారం మీద ధ్యానం చేయమన్నారనుకోండి, ఈ శరీరంతో సంబంధం లేకుండా నేను ఇలా కూర్చుని లోపల అంతర్ముఖత చెంది మనస్సులో ఆ ఓంకారాన్ని చూస్తూ ఉన్నాను అనుకోండి, ఆ మనస్సు రెండుగా విభజింపబడింది అక్కడ ధ్యానంలో. ఎలా విభజింపబడింది? ఒకటి దృశ్యము, రెండోది ద్రష్ట. బాగా ఆలోచించండి. అంటే ఓం అనేటువంటి ఒక దృశ్యం, ఒక విజువలైజ్డ్ ఫామ్ ఆర్ ఒక శబ్దం. ఓం. కొంతమంది ఏంటంటే శబ్దాన్నే ఉపాసన చేస్తారు, రూపాన్ని ఇష్టపడరు. కొంతమంది రూపాన్నే ధ్యానం చేస్తారు, కొంతమంది శబ్దాన్ని రూపాన్ని కూడా కలిపి ధ్యానం చేస్తారు. కాబట్టి ఎనీథింగ్ మైట్ బి, లోపల ఆ ప్రణవం అనేటువంటి ఒక భావం లోపల ఉంది కదా, అది దృశ్యం. దాన్ని చూసే నేనెవరు? ద్రష్ట. కాబట్టి మెడిటేషన్ అంటే ఏమీ లేదు. మెడిటేటర్ అండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మై మెడిటేషన్, ఈ రెండింటిని కలిపి ఉంచేటువంటిది, దాన్నే ధ్యానం అంటారు. ఇంక దేంతో సంబంధం లేదు. ప్రపంచంతో, చెట్టుతో సంబంధమా, భార్యతో సంబంధమా, భర్తతో సంబంధమా ధ్యానంలో? అలా ఉండిపోతే ప్రపంచం ఆగిపోతుంది, ఇంకేమీ లేదు. దీనికి మనుగడ లేదు. ప్రపంచానికి మనుగడ ఎప్పుడు? మానవుడి యొక్క పురోభివృద్ధి. మనిషికి పురోభివృద్ధి ఎప్పుడు? మనస్సు మనుగడ పొందుతున్నప్పుడు, అప్పుడే పురోభివృద్ధి. లోపల మనస్సు కదులుతూ ఉంటే మనిషి వికసిస్తూ ఉంటాడు. మనిషి వికసించే కొద్దీ సమాజం వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి మనసు ఆగిపోవాలని కోరుకుంటే సమాజం ఆగిపోతుంది, ప్రకృతి ఆగిపోతుంది, స్తంభించిపోతుంది.
కాబట్టి ప్రకృతి కదులుతూ ఉంది అని అంటే గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలో కదలడం కాదు, మనస్సు సామూహికంగా ఇంతమంది ఈ భూమి మీద ఉండేటువంటి ఇంతమంది మనుషుల యొక్క మనస్సు పనిచేస్తుంది కాబట్టే ఇన్ని విన్యాసాలు జరుగుతున్నాయి, ఇంత వృద్ధి కనబడుతుంది మనకు. కాబట్టి మనస్సు కదిలితే ఇంత వృద్ధి కనపడుతుంది కదా. అదే కదిలే మనస్సుని సరిగ్గా మనం ఉపయోగించుకోగలిగితే ఇంకెంత వృద్ధిని సరిగ్గా మనం పొందగలం. కాబట్టి మన శాస్త్రకారులు మనస్సుని ఆపేయమని చెప్పలేదు, మనస్సుని సరిగ్గా పరిశీలించమన్నారు. ఇక్కడ ఈ శిష్యుడు ఏం చేశాడంటే, ఓహో కంటికి చూపు నేను, చెవికి శబ్దము నేను, అన్నిటికీ నేనై ఉన్నాను, కానీ నేను కళ్ళు కాదు, చెవులు కాదు, ముక్కు కాదు, ఇవేవి కాదు నేను అనేటువంటి దాని గురించి ఒక ఆలోచనతో శిష్యుడు ఏం చేశాడంటే తెలుసుకుని 2వ అధ్యాయంలో ఆయన వస్తాడు. ఆయన వచ్చి గురువు గారి దగ్గర, గురువు గారు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, నేనంటే ఏమిటో తెలుసా అండి, నేను కన్ను కాదు, నేనంటే ఏమిటో తెలుసా అండి, నేను ముక్కు కాదు, నేనంటే ఏమిటో తెలుసా అండి, నేను చెవి కాను, నేనంటే ఏమిటో తెలుసా అండి, నేను ఏ ఇంద్రియాలు శరీరం కాను, నేను మనస్సు కాను అన్నాడు. నువ్వెవర్రా అన్నారు. అదేనండి నేను అన్నాడు. ఇవేవి నేను కానిదే నేను అన్నాడు. హే, కానివి నేను అని అంటే అయ్యుందేదో చెప్పగలగాలి కదా, అప్పుడే పూర్తి అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక 20 మంది స్వామీజీలు ఉన్నారని, లేకపోతే ఇక్కడ ఒక 50 మంది ఉన్నారు, మీరు 50 మంది ఉంటే నాకెవరో ఒక సుబ్బారావు కావాలనుకోండి. ఏమండి ఆయన సుబ్బారావు కాదండి అన్నాడు. ఆయన ఓ మంచిదినయ్యా, ఎవరు సుబ్బారావు అన్నారు. ఆయన కూడా కాదండి అన్నారు. ఓకే మంచిది, ఎవరు ఆయన కూడా అందరినీ చూపించి ఈయన కాదు కాదు అన్నాడు. ఆఖరికి సుబ్బారావు అంటే అదే సుబ్బారావు అన్నాడు అనుకోండి, మనిషి ఏడయ్యా ఎక్కడ అంటే వీళ్ళెవరు కాదండి, వీళ్ళెవరు కాదండి, నాకెందుకు, నాకు కాని వాటి గురించి నాకెందుకు తాపత్రయం, అయ్యున్న దానికోసం ఇది కాదని చెప్పుకోవాలి, ఒకవేళ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు నేను ఇది కాదు ఇది కాదని చెప్పాలి, అయ్యున్నది కానిది రెండు కలబడిపోతే నాకు కావలసింది నేను ఏరుకోవాల్సి వచ్చినప్పుడు కాని వాటిని తొలగించుకోవడం కోసం తొలగించాలి తప్ప, నాకు అయ్యున్నదేదో తెలిస్తే వీటన్నిటి గురించి నాకు సంబంధమే లేదు కదా. ధాన్యం దంచుతారు కదా, దంచిన తర్వాత బియ్యం ఎత్తుతారు, ఎత్తిన తర్వాత మనకు అమ్ముతాడు బియ్యం. అమ్మేటప్పుడు మనకేంటి ఇప్పుడంటే అంత ఇక వస్తుంది, పూర్వం రోజుల్లో బియ్యం కొనుక్కొని వచ్చిన తర్వాత చాటలో వేసి చెరుగుతారు. మనం చెరిగితే ఈ రాళ్ళు కానీ సన్నటివి అంటే బియ్యం కానివి కలిసిపోయి ఉన్నాయి కాబట్టి చెరిగి వాటిని తొలగించి బియ్యం తీసుకుంటాం. ఏది కలవలేదు, ఉన్నదే ఉందనుకోండి, దాన్ని చాటలో వేసి చెరగవలసిన అవసరం ఏంటుంది. అలాగనే ఇది నేను కాదు ఇది నేను కాదు అన్నాడు, కరెక్టే, నేను కన్ను కాదు ముక్కు కాదు చెవి కాదు, మంచి చాలా బాగుంది. నువ్వేమిటి, నువ్వు అయ్యున్నదేమిటి, నీ స్వరూపం ఏమిటి, అది కనిపెట్టావా అంటే అక్కడ నవ్వాడు, ఒక నవ్వు నవ్వాడు. అందుకని ఇక్కడ గురువు గారు ఆ మాట మొదలు పెట్టారు. సో బిఫోర్ దట్ ఒక చిన్న కాన్సెప్ట్ మీకు ఇవ్వాలి. ఏంటంటే ఇప్పుడు ధ్యానానికి నాకు శరీరం అక్కర్లేదు, నాకు ఇంద్రియాలు అక్కర్లేదు, ప్రాణం అక్కర్లేదు, అంటే అవన్నీ శరీరంతో ఉంటాయి. నేను ధ్యేయ వస్తువు, ఇవి రెండే ధ్యానంలో ముఖ్యం కదా. ఇప్పుడు ఇంకొక అడుగు, ఒక ప్రశ్న ఏంటంటే ధ్యేయ వస్తువు ఏదైతే ఉందో ద ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, అవునా, ఓం అనేటువంటి ఆ ధ్యానంలో, ప్రణవ ధ్యానంలో ఓంకారాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఆ ధ్యానం చేసేటప్పుడు ఆ ప్రణవంతో పాటు మనం ఉంటున్నాం, ఇంకేది లేదు మనకు. కానీ ధ్యానము అయిపోయిన తర్వాత ప్రణవాన్ని కూడా కట్ చేసేస్తాం, అది కూడా పోతుంది. అప్పుడు ఎవరు మిగిలిపోతారు, నేను మిగిలిపోతాను. ఆ నేను మిగిలిపోయినటువంటి ఆ శేషం ఏదైతే ఉందో దాన్ని ఎలా కనుక్కోవాలి. ఓంకారాన్ని కనిపెట్టారు, దాన్ని చూస్తున్నారు, బానే ఉంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు చూస్తారు, ఆ మీరు ఎవరు, ఆ నేను ఎవరు, అర్థమైందా మీకు? కాబట్టి ఇప్పుడు నేను శివుడి మీద ధ్యానం చేశానండి, చాలా మంచిది. శ్రీమన్నారాయణుడి మీద ధ్యానం చేశానండి, ఇంకా మంచిది. అమ్మవారి మీద ధ్యానం చేశానండి, చాలా చాలా మంచిది. కానీ మీ గురించి మీరు ఎప్పుడు తెలుసుకున్నారండి అని అడిగితే నాకేమి, ఇప్పుడు అక్కడే ఫెయిల్ అవుతున్నాం. అంటే తన గురించి తన ఆత్మ విచారణ లేకుండా, ఆత్మ జ్ఞానం లేకుండా భగవంతుణ్ణి వెతికి పట్టుకోవాలనుకోవడం ఎంత ఒక స్థాయిలో ఉన్నామో ఆలోచించండి. అలాగనే నేను భగవంతుడి గురించి తాపత్రయపడుతున్నాను. సపోజ్ భగవంతుడు నువ్వెవరివయ్యా అని అడిగాడు అనుకోండి, నాకు తెలియదండి అన్నారంటే అది కూడా అంతే. భగవంతుడు మిమ్మల్ని డీల్ చేయడు. ఇంకా
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను తెలుసుకున్న తర్వాత భగవంతుడి గురించి కనుక విచారణ మొదలు పెడితే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. ఈరోజు మనందరం ఏంటంటే ఫండమెంటల్ తప్పు చేస్తున్నాం. మన గురించి మనం తెలుసుకోకుండా దేవుడి గురించి వేట మొదలు పెట్టాం. అందుకనే ఈ లోకంలో 2 రకాల వేటలు ఉన్నాయి. ఒకటి జగత్తు మీద విచారణ చేసేటువంటి వేట, ఈ ప్రకృతి మీద పరిశోధన చేసేటువంటి వాళ్ళు సైంటిస్టులు, భౌతికవాదులు. అలాగనే ఆధ్యాత్మికంగా ఉన్నాము, మేము ధార్మికంగా ఉన్నామని దేవుడి మీద వేటాడుతుంటారు. వాళ్ళు దేవుడి గురించి తాపత్రయపడుతుంటారు. అంటే దేవుడి గురించి విచారణ చేసేవాళ్ళు, పరిశోధన చేసేవాళ్ళు కొంతమంది, ఈ ప్రకృతి గురించి పరిశోధన చేసేవాళ్ళు కొంతమంది. వీళ్ళు ఎప్పుడు ఎండ్ అవ్వరు, వీళ్ళ పరిశోధన ఎండ్ అవ్వదు. అందుకనే రమణ మహర్షి అంటారు, దేవుడు నీకు తెలియాలి అన్నా, ప్రపంచము నీకు తెలియాలన్నా ఈ రెండింటికి మూలం నువ్వై ఉన్నావు. ఈ రెండింటి గురించి ఆలోచించే వ్యక్తివి నువ్వు. ఫండమెంటల్ గా నీ గురించి నీ ఆలోచన మొదలవ్వడం మొదలు పెడితే ఇవన్నీ అక్కడే రిజాల్వ్ అవుతాయి. ఏ మూల, ఇప్పుడు గాలిపటం పైన ఎగురుతుంది అనుకోండి, నేను ఆ గాలిపటాన్ని కిందకి దింపాలంటే నేను పైకి నిచ్చెనేసుకుని ఎక్కడ గాలిపటం ఎగురుతుందో అక్కడ దాకా నిచ్చెనేసుకుని, లేకపోతే ఒక పారాషూట్ వేసుకుని వెళ్ళి గాలిపటాన్ని దింపక్కర్లేదు. ఆ గాలిపటం పైన ఎగురుతూ ఉన్న కింద దాన్ని ఎగిరించే మూలం ఒకటి ఉంది, దానికి కారణం. దాన్ని లాగితే చాలు గాలిపటం వస్తుంది. నేను పారాషూటో నిచ్చెనో వేసుకుని ఆ గాలిపటం అంత ఎత్తుకు వెళ్ళి దాన్ని తీసుకురానక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాగనే నేను దేవుడి గురించి పరిశోధన చేస్తున్నా, లేకపోతే ఈ ప్రపంచం మీద నా పరిశోధన సాగుతూ ఉన్నా, ప్రపంచం మీద పరిశోధన సాగే వాళ్ళు ఎప్పుడూ ఎండ్ అవ్వలేదు. వాళ్ళకి దేవుడి గురించి పరిశోధన చేసిన వాళ్ళది ఎవరిది ఎండ్ అవ్వలేదు. కానీ మన ఋషులు ఫార్చునేట్లీ వాళ్ళు దేవుడి మీద, ప్రకృతి మీద పరిశోధన చేయలేదు, ముందు వాళ్ళ మీదనే పరిశోధన మొదలు పెట్టారు. ఎందుకని? అసలు నేనుంటేగా దేవుడి గురించి ఆలోచించగలిగేది. ఇప్పుడు నేను ఉంటేనేగా కృష్ణుడా, రాముడా, విష్ణువా, శివుడా, అమ్మవారా, ఆంజనేయ స్వామి, యేసువా, అల్లానా, లేకపోతే ఈ లొల్లి అంతా ఎక్కడ? నేనుంటే. ఈ గందరగోళం అంతా ఎక్కడ? నేనుంటే. సో నేనున్నాను కాబట్టి ఈ గందరగోళం. అసలు నేనే లేకపోతే ఇంకొకడు దేవుడే లేడు, గొడవే లేదు ఇంకా అసలు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికైనా, దేవుడు లేడు అనడానికైనా, లేకపోతే ప్రపంచం ఉంది అనడానికైనా, జగత్తు మిథ్య అనడానికైనా గుర్తుపెట్టుకోండి. నాస్తికులు దేవుడు మిథ్య అన్నారు, ఆస్తికులు జగత్తు మిథ్య అన్నారు. ఇద్దరు మిథ్యానే అనింది, ఏమీ తేడా లేదు. ఆస్తికులు జగత్ మిథ్య అన్నారు, నాస్తికులు బ్రహ్మ మిథ్య అన్నారు. అంతే తేడా, అంతే. వీడికి దేవుడు మిథ్య, వాడికి జగత్తు మిథ్య. సో ఇద్దరు దీనిద్దరిని తీసేశారు. కానీ నేను మిథ్య అని ఎవడైనా అన్నాడా? నాస్తికుడు అనలేడు, ఆస్తికుడు అనలేడు. నాకు అదే కావాలి. ఏ ఇద్దరూ కొట్టిపాడేలేనటువంటి సత్యం ఏదైతే ఉందో, ఫండమెంటల్ ట్రూత్ ఏదైతే ఉందో, యథార్థమైన సత్యం ఏదైతే ఉందో, మౌలికమైనటువంటి సత్యం ఏదైతే ఉందో, దాన్ని నాస్తికుడు కొట్టలేడు, దాన్ని ఆస్తికుడు కొట్టలేడు. ఆస్తికుడు దేవుడు సత్యమని జగత్తుని మిథ్య అంటాడు. ప్రపంచం లేదు, మమ మాయా దురత్యయ, ఇది నా ప్రపంచం సత్యం కాదు, పరమాత్ముడే సత్యమని ఒక ఆస్తికుడు పరమాత్ముడికి సత్యత్వాన్ని ఇస్తాడు. ఒక నాస్తికుడు దేవుడు కనబడట్లేదు, కనిపించేది ప్రకృతి, కాబట్టి ప్రకృతే సత్యం, పరమాత్మ మిథ్య అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒక ఆస్తికుడికి ప్రపంచం మిథ్య, ఒక నాస్తికుడికి పరమాత్మ మిథ్య. కానీ ఆస్తికుడికైనా నాస్తికుడికైనా ఆత్మ మిథ్య కాదు, ఆత్మ సత్యం. దట్ ఈస్ ఫండమెంటల్ ట్రూత్. అది మౌలికమైనటువంటి సత్యం. గుర్తుపెట్టుకోండి, ఆ మౌలికమైన సత్యాన్ని మనం విడిచిపెట్టి దేని మీదనో పట్టుకుని ఎగరాలనుకుంటున్నాం. అందుకనే మన వేట దేవుడి మీద. ఒక ఆయన అన్నారు, స్వామి నేను 22 సంవత్సరాలుగా నేను ప్రతిరోజు నేను ఊరెళ్తున్నా, పెట్టెలో దేవుడి విగ్రహం పెట్టుకుని అగరవత్తులు, కర్పూరం, అగ్గిపెట్టి, నూనె, అలాగని చిన్న బాటిల్లో నూనె. వాళ్ళ ఆవిడ ఈయనకి బట్టలు సర్దటంతో పాటు దేవుడికి కూడా ఒక చిన్న కిట్ సర్ది. నిజంగా గొప్ప కాన్సెప్ట్ అది, భక్తి, చాలా గొప్ప భావన. నేను అంత ఇదిగా నేను చేస్తున్నాను. నాలో ఏంటంటే ప్రశాంతత ఉంది, కానీ ఇంకా నాకు వాస్తవం ఏంటో ఇంకా నాలో వెలితి పోలేదు. ఇంకా నాకు ఇది ఇంకా లోపల అర్జ్ ఎండ్ అవ్వలేదు. నాకు ఇంకా నాలో ఆ తృష్ణ పూర్తి కాలేదు.
నేను ఏ ఊరు వెళ్ళినా స్నానం చేసి అక్కడ నేను దేవుడు పెట్టి ఓపెన్ చేసి విగ్రహాలన్నీ పెట్టి ఫోటో పెట్టుకుని మా గురువు గారు ఇచ్చిన పాదుకలు పెట్టుకుని దీపం పెట్టి అగరవత్తి వెలిగించి జపం చేసుకుంటున్నాను, ఉన్నటువంటి ద్రవ్యాలతో పూజ చేసుకుంటున్నాను. బానే ఉంది. రోజు మా ఇంట్లో ఇదే పూజ చేస్తాను, బయటికి వెళ్ళినప్పుడు చేస్తున్నాను. నేను దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళట్లేదు, కానీ దేవుణ్ణి నా దగ్గరే పెట్టుకుంటున్నాను. కానీ నాకు దేవుడు దగ్గరయ్యాడనే భావన నాకు కలగట్లేదు. నా మాటలు అర్థమైందా మీకు? నేను దేవుణ్ణి దగ్గర పెట్టుకుంటున్నానే కానీ దేవుడు నాకు దగ్గరయ్యాడనేటువంటి భావన నాకు ఏ కోశాన కలగలేదు. దేవుడు పెట్టి నాకు దగ్గరగా ఉంది, కానీ దేవుడు దగ్గరయ్యాడనే భావన. చూడండి, దేవుడు పెట్టే దగ్గరగా ఉంటే కాదు, దేవుడే నీ సొంతం అయితేనే ఈ వేట పూర్తవుతుంది. అలాగనే నేను దేవుడి పెట్టిన దగ్గరికి చేసుకుంటే కుదరదు. ఇంకా లోపలికి వెళ్ళాలి, వీధులు దాటాలి, పేటలు దాటాలి. అర్థమైందా? ఆ ఇల్లు ఏదో, ఆ ఇంట్లో నాకు కేటాయించిన గదేదో, అక్కడికి వెళితే చూడండి ఇంకా నా యొక్క గతి ఆగిపోతుంది. ఇంకెక్కడికైనా ప్రయాణం, ఇప్పుడు సపోజ్ దోమలగూడలో పలానా ఏరియాలో, పలానా వీధిలో, పలానా నెంబర్ హౌస్లో, పలానా ఇంట్లో, పలానా రూములో నాకు కేటాయించారు. అక్కడికి వచ్చి నా బ్యాగ్ పెట్టుకున్న తర్వాత ఇంకా వెళ్ళడం ప్రయాణం, ఇంకా ఏదన్నా గతి ఉంటుందా? అయిపోయింది. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి చేరుకుంటే ఇక నాకు ఫర్దర్గా ఇక గతి లేకుండా నేను 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 అనేటువంటి మాటతో ప్రయాణం మొదలైంది. అందుకని రమణ మహర్షి అంటారు, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అంటారు. ఆ హృదయంలో నేను నేను అనే స్పందన ఎక్కడైతే కలుగుతూ ఉందో, ఆ అహం అహం అనేటువంటి అస్మత్ ప్రత్యయ స్పందన, దాన్ని పట్టుకున్నటువంటి ఒక సాధకుడు ప్రయాణం మొదలవుతుంది. అసలు దాన్నే పట్టుకోలేదంటే ఇంకా వాడు నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, రోజు 2 గంటలు పూజ చేస్తున్నాను, రోజు 1 గంట ధ్యానం చేస్తున్నాను, లేకపోతే రోజు ఆసన ప్రాణాయామాలు చేస్తున్నాను. నో డౌట్ ఇవన్నీ చేయి, మంచిదే, ఇవన్నీ వద్దని నేను చెప్పను. కానీ ఇవి చేసేసాను, నా ఆధ్యాత్మిక జీవితం హాయిగా ఉంది అనుకుని సరిపెట్టుకుంటే దట్స్ ఓకే. ఎక్కడ కోసం చేస్తున్నావు? ఇవన్నీ ఆ నేను అనేటువంటి మూలాన్ని తడుతుందా? ఇవన్నీ ఆ నేను అనే మూలాన్ని స్పృశిస్తుందా? ఈ క్రియలన్నీ, నువ్వు చేసే పూజ, నువ్వు చేసే జపం, నువ్వు చేసే ధ్యానం, నువ్వు చేసే యోగం, నువ్వు చేసే ప్రాణాయామం, నువ్వు చేసే దానం, నేను అనేటువంటి మూలంగా ఉండేటువంటి ఆ మూల తత్వాన్ని ముడుతున్నాయా? దాన్ని కదలికలు తెప్పిస్తున్నాయా? అది ముట్టనంత కాలం ఇవన్నీ కూడా జస్ట్ ఒక క్రియలే, నీకు ఫలాలను ఇస్తాయి, కొంత పుణ్యం ఇస్తుంది. అందుకనే శంకర్లు అంటారు, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అంటారు. ఇవన్నీ నేను చేస్తున్నాను, కానీ ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయనంటే నా యొక్క ఆత్మ విద్య, ఆత్మ విచారణకు, ఆత్మ సాధనకు ఇవన్నీ సహకరిస్తాయి. అందుకనే వీటన్నిటినీ కూడా సహకారి సాధనాలు అన్నారు. నేను శివుణ్ణి ఆరాధిస్తున్నాను అని అంటే, అక్కడ శివోహం అని అనగలుగుతున్నాను అని అంటే, ఆ శివుణ్ణి పూజిస్తున్నాను అని అంటే ఎంతసేపు మీరు దేవుడు ఏకమై ఉన్నారంతే. బస్ ఇంకా 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 మూడోది లేకుండా, మూడో ఏ ఒక్క చిన్న భావన, ఒక్క ఆలోచన కూడా మీ ఇద్దరి మధ్య అడ్డు రాకుండా, మీ ఇద్దరు ఉన్నటువంటి ఘడియలు ఎన్ని? మీరు గంట సేపు పూజ చేశారు, నో డౌట్. ఆ గంటలో ఏ నిమిషం మీరు మీ ఇద్దరు ఏకమై ఉన్నారు, ఏ క్షణం మీరిద్దరు ఏకమై ఉన్నారు? ఒకసారి ప్రశ్నించుకోండి, మీకు మీరే ఒక్కసారి మీకు మీరే విచారణ చేసుకోండి. ఆ గడియ ఏది చెప్పండి? ఆ నిమిషం నిజంగా ఒక్కటి ఆలోచించండి. ఆ క్షణంలో మీకు కలిగే ఆనందం ఎక్కువనా, లేదు దేవుడు ఎదురుగుండా కూర్చొని అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్పేసి చేయవలసిన దాని లిస్ట్ అంతా గుర్తు తెచ్చుకొని దేవుడి మీద ఉరికిన పూలు, ఓం శివాయ నమః, ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః అని మనకు చేతికి దొరికినటువంటి పూల్ని అక్కడ ఎదురుగుండా విగ్రహం మీద, ఇది జడం, అది ఒక రకంగా జడం, జడాన్ని జడంతో అర్చన చేసేసి ఏవేవో లోపల లిస్టు పెట్టుకొని ఆ లిస్టుతో సతమతమైపోయి పూలు విసురుతూ ఉంటే ఇది ఆనందంగా ఉందా? లేదు, ఏది అడ్డు లేకుండా నేను ఆ పరమాత్మ ఏకమై ఉన్నటువంటి ఆ క్షణం ఆనందంగా ఉందా?
చెప్పండి. కాబట్టి నేను భగవంతుడు ఏకమైనటువంటి ఆ క్షణం అసలు వర్ణించలేం. ఆ క్షణాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ క్షణమే నాకు 24 గంటలు అయిపోగలిగితే ఎలా ఉంటుంది? ఇంక నాకు ఏం వెలితి? ఏ క్షణంలో నేను దేవుడు ఏకమై ఆనందంగా ఉన్నామో ఆ క్షణమే నాకు 24 గంటలు అయిపోతే ఇక నాకు ఏమన్నా కావాలా ఈ లోకంలో? అక్కర్లేదు. మరి అలా ఎలా వస్తుంది స్వామి? అలా 24 గంటలు నేను ఎలా పూజ చేస్తూ కూర్చోగలను? ఉపనిషత్ అంటుంది, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది మత్వా యోగి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. అంటే నువ్వు పూజ చేస్తే దేవుడు నువ్వు ఒకటయ్యావు కదా. ఇప్పుడు పూజ చేస్తూనే ఉండక్కర్లేదు. నువ్వు చేసే ప్రతిదాన్ని పూజగా భావించగలిగితే నువ్వు దేవుడు ఏకంగానే ఉంటారు. అంటే నేను ఒక పువ్వుతో ఒక విగ్రహం మీద ఇలా వేస్తే పూజ అయ్యింది కదా, అలాగే నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక పూజగా భావించగలిగితే నేను ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నా నేను పరమాత్మ ఒకటై ఉంటాం. నేను ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్నే నేను దైవంగా భావించి అదే ఆరాధనగా భావించగలిగితే ఆ ఆరాధనలో నేను దైవం ఒకటై ఉంటాం. అంటే నేను పూజ చేస్తున్నప్పుడు మాత్రమే దేవుడితో ఒకటిగా ఉన్నాను అనుకోవద్దు. నేను చేసే ప్రతిదీ దైవం అయిపోతే, నేను చేసే ప్రతిదీ పూజ అయిపోతే దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. కాబట్టి నా యొక్క భావాన్ని, నా యొక్క ఆలోచనని, నా యొక్క దృష్టిని కనుక నేను వ్యాపింప చేయగలిగితే, బాగా ఆలోచించండి, పూజ అనగానే నేను మడిగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఆ స్థలాన్ని శుద్ధం చేసి విగ్రహాన్ని కూడా క్లీన్ చేసి మంచి పువ్వులు పట్టుకొచ్చి మంచి పళ్ళు పట్టుకొచ్చి అగరవత్తి వెలిగించి ధూపం వేసి దీపం పెట్టి ఆ దేవుడు ఎదురుగుండా ఒక మంచి భావన, ఎవ్వరి గురించి మనం ఇంకా చెడుగా అనుకోకూడదు. ఎందుకని పూజ చేయబోతున్నాం. అందుకనే మన మంత్రం కూడా ఉంది, ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. చిచి పరమాత్మ, ఇంకా నా మనస్సులో ఎవ్వరి గురించి నాకు ఏ తప్పుడు అభిప్రాయం రాకూడదు. ఎందుకని నిన్ను ఆరాధిస్తున్నానని. బాగా ఆలోచించండి. నేను ఆలోచిస్తూ ఉంటాను ఇలాగా, మరి మీరు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు. నేను అనుకుంటాను, ఒక విగ్రహాన్ని నేను దేవుడిగా భావించి 4/5 ఆ గదిని పూజా మందిరంగా నేను భావించి అందులోకి నేను అడుగు పెట్టాలి అని అంటే, ఆయన్ని ముట్టుకోవాలి అంటే నేను పవిత్రంగా స్నానం చేయాలి, మంచి మడి బట్టలు కట్టుకోవాలి, అక్కడ శుద్ధం చేయాలి స్థలాన్ని, దీపం పెట్టాలి. నా లోపల కూడా ఎటువంటి భావాలని రానివ్వకూడదు. నేను పరమాత్మ ఒకటై ఉండాలని అనుకుంటున్నాను. 4/5 గదినే నేను పూజా మందిరంగా అనుకుంటున్నాను. 3 అంగుళాల విగ్రహాన్ని దేవుడుగా అనుకుంటున్నాను. ఒకవేళ ఇదే భావనని నేను బయటికి కనుక విస్తరించి ఈ విశ్వమే నాకు ఆలయమైపోతే ఇక్కడుండే ప్రతిదీ నాకు విష్ణువే. అందుకనే విశ్వం విష్ణు. ఈ విశ్వమే నాకు ఆలయం అయిపోతే, ఈ విశ్వమే నాకు మందిరం అయిపోతే ఈ విశ్వంలో ప్రతిదీ నాకేమైపోతుంది? విష్ణు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఒక్కసారి ఆ భావానికి ఎదగండి. ఒక్కసారి యదస్య త్వం యదస్య దేవేషు అథను మీమాంస్యమేవతే మన్యే విదితం. అందుకనే ఇక్కడ ఏంటనంటే, బాగా ఒక చిన్న పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకటి మీకు ఓపెన్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ ఒక కథ ఉంటుంది ఉపనిషత్తులో. ఏంటనంటే, విరోచనుడు ఇంద్రుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా, దేవేంద్రుడు, విరోచనుడు అంటే అతను రాక్షసులందరికీ కూడా అధిపతి, దేవేంద్రుడు అంటే దేవతలందరికీ కూడా అధిపతి. ఆయన దేవేంద్రుడు విరోచనుడు అనేటువంటి వారు ఒకసారి ఎలాగైనా సరే బ్రహ్మ విద్యను పొందాలి, ఇదేమైనా పెద్ద బ్రహ్మ విద్య అని అంటుంటాం కదా మనం కూడా వాడుకలో. అలానే ఏమిటి ఇదేమైనా పెద్ద బ్రహ్మ విద్య అంటున్నారు, మనం అది పొందాలని ఇద్దరు వెళ్ళారు. ఎక్కడికంటే హిరణ్య గర్భుడి దగ్గరికి వెళ్ళారు. ఆ హిరణ్య గర్భుడి దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మ విద్యను పొందాలని చెప్పి వాళ్ళు కూర్చుని వింటారు శ్రద్ధగా. వాళ్ళకి ఉపదేశం చేస్తాడు హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు ఉపదేశం చేయగానే ఈ విరోచనుడికి ఎక్కదు. బికాజ్ వాడి యొక్క ఆలోచన అంతా ఫిజికల్ ఫామ్లోనే ఉంటుంది. నువ్వే బ్రహ్మ అని అంటాడు ఆయన హిరణ్య గర్భుడు. తత్ త్వమసి, నువ్వే ఆ బ్రహ్మ అని అంటాడు.
అనగానే విరోచనుడు ఏమనుకుంటున్నాడు, ఓహో ఇదేనేమో, ఇదంతా బ్రహ్మనేమో, నేనే బ్రహ్మ అనుకుని భౌతికాన్ని బ్రహ్మగా భావిస్తాడు. వాడు భావించి వెళ్ళిపోతాడు. వాడికి ఎక్కదు, ఇంతకు మించి దాటి వెళ్ళదు. స్కిన్ చాలా థిక్గా ఉంటుంది వాడికి, అది పెనట్రేట్ అవ్వదు. ఈ వాక్యాలు స్కిన్ వరకే వెళ్ళి ఆగిపోతున్నాయి, స్కిన్ ని పెనట్రేట్ చేసి లోపలికి వెళ్ళట్లేదు. వాడు ఏమనుకున్నాడు, ఈ థిక్ స్కిన్ ఇదేనేమో బ్రహ్మ అనుకున్నాడు, వెళ్ళాడు. ఓ బ్రహ్మాండంగా ఉంది, ఇంతకంటే ఏం కావాలి, అందుకని వెళ్ళిపోయాడు వాడు. కానీ ఇంద్రుడు మాత్రం ఆలోచనలో పడ్డాడు, ఇదేంటి, నేను ఎలా బ్రహ్మనవుతాను? నాకు ఒక కాలం ఉంది, ఆ కాలంలో నేను చ్యుతునైపోతాను. నాకు ఒక పుణ్యం వల్ల కదా నాకు ఈ పదవి లభించింది, ఈ ఉపాధి లభించింది. ఈ పదవి, ఈ ఉపాధి ఇవంతా కూడా నాకు ఒక పుణ్యం వల్ల కదా లభించింది. ఇది ఒక రోజు పోతుంది. బ్రహ్మ అంటే నాశనం లేనిది కదా. ఎన్న అల్పం తద్భూమా, ఏదైతే నాశనం లేదో, ఏదైతే చ్యుతి కాదో, ఏదైతే ఏ రకమైనటువంటి దట్ విచ్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ మాడిఫికేషన్స్, ఎనీ చేంజెస్, అది బ్రహ్మ కదా. మరి నేను ఎలా అవుతాను? నేను ప్రతి క్షణం మారిపోతూ ఉన్నాను, ప్రతి క్షణం నేను అనునిత్యం కూడా మార్పులు చెందుతూ ఉన్నాను. నేను ఎలా బ్రహ్మనవుతాను? నేను బ్రహ్మను కానేమో, నేను ఎలా బ్రహ్మనవుతాను? ఒకవేళ అయ్యుంటే ఇది నేను బ్రహ్మను కాను, మరి ఏది అనే ఆలోచనలో పడతాడు ఇంద్రుడు. అంటే వాడు స్థూలాన్ని బ్రహ్మగా చూసి వెళ్ళిపోయాడు. వాడు అదే బ్రహ్మ అనుకున్నాడు, అంతే. వాడి స్థాయి స్థూల బుద్ధి, అంతే, స్థూల దృష్టి. కానీ ఇంద్రుడికి ఆ స్థూల దృష్టి లేకుండా ఉండడం వల్ల ఆ స్థూల దృష్టిని దాటి బయటికి వెళ్ళాడు వాడు. కానీ నేను ఎలా అవుతాననే ఆలోచనలో పడ్డాడు అతను. కాబట్టి ఇక్కడ కూడా ఉపనిషత్ అనేటువంటిది నువ్వే పరమాత్మ అని డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేస్తే మనం ఒక్కసారి విచారణ చేసుకుంటే నిజంగా మనకే నవ్వు వస్తుంది. నేనే పరమాత్మ అంటారు, ఏమిటండి స్వామి, హౌ కెన్ ఐ బి పరమాత్మ? నేను ఎలా పరమాత్మని అవుతాను? జ్వరం వచ్చింది, నిన్న నడ్డి పట్టేసింది, మొన్నేమో మోకాళ్ళు ఇరిగిపోయింది, అసలు కాళ్ళంతా అరిగిపోయి కాళ్ళు చిప్పలు, కూర్చుందానికి ఇద్దరు కావాలి, లేచి నిలబడడానికి ఇద్దరు కావాలి, నేను భగవంతుణ్ణి ఎలా అవుతాను కదా. కాబట్టి నాకు తింటే కొద్దిగా ఒక్క ముద్ద ఎక్కువ తింటే ఆ రోజు రాత్రంతా చాలా ట్రబుల్సమ్గా ఉంటుంది, తినకపోతే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. నేను ఎలా భగవంతుని అవుతాను? సి, ఫ్రమ్ ఆల్ ది స్టాండ్ పాయింట్స్ మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం? శారీరక దృష్టితోటే భగవంతుని ఈక్వేట్ చేసి చూస్తున్నాం. ఎవరు? విరోచనుడు. అందుకనే అసుర శబ్దానికి అర్థం ఏంటంటే సంస్కృతంలో అసుసు ఇంద్రియ విషయేషు రమతే స అసురః. అసుర శబ్దానికి అర్థం ఏంటంటే ఎవడైతే దేహేంద్రియాలతో తాదాత్మ్యం చెంది మమేకమై శరీరమే నేను అనుకుని కూర్చునేవాడే అసురుడు. అసురుడంటే వేరే ఏదో కాదు. సంస్కృతంలో వ్యుత్పత్తి చాలా అద్భుతమైన వ్యుత్పత్తి. అసుసు ప్రాణిషు ఇంద్రియ విషయేషు రమతే స అసురః. ఎవడైతే దేహేంద్రియ మనోబుద్ధులు, ఈ ప్రాణము, వీటన్నిటిని ఇదే నేను అనుకుని స్ట్రక్ అయి బ్రతికేటువంటి వాడు అసురుడే. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకు ఆ గురువు గారు దాని యొక్క కాన్సెప్ట్ను ఓపెన్ చేస్తున్నారు. ఆయన నేను అనే దాని యొక్క యథార్థాన్ని గుర్తించకుండా సర్వము నేనై ఉన్నాననేటువంటి ఆ అఖండాత్మ భావనని నువ్వు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు? చేయలేవు. అలాగనే ఇక్కడ కూడా ఆ నేను అనేటువంటి అంశం మీద గురువు గారు కొన్ని సూచనలు ఇచ్చి వదిలేశారు. దాన్ని సాధన మనం చేయాలి. ఇంగ్రీడియంట్స్ అంతా ఇచ్చారు, మనం సింక్రనైజ్ చేసి ఇప్పుడు మనం దాని మీద సాధన చేయాలి. అందుకనే ఇక్కడ సాంప్రదాయం కావాలి. అందుకని ఈ ఉపనిషత్తు ఎవరికైనా ఇచ్చి చెప్పమనండి. ఈ ఉపనిషత్తు మామూలుగా వాళ్ళకి గురువు లేకుండా, ఒక సాంప్రదాయం లేకుండా, వాళ్ళ అధ్యయనం చేయకుండా, సాధన లేకుండా, విచారణ లేకుండా, వాళ్ళ ఊహాపోహలతోటి ఈ ఉపనిషత్తు ఓపెన్ చేస్తే నువ్వు కళ్ళు కాదు, ముక్కు కాదు, చెవి కాదు అనేస్తాడు, ఊరుకుంటాడు. ఎందుకని? శిష్యుడు అదే అని ఊరుకున్నాడు. గురువు గారు ఏం చెప్పలేదు. అందుకనే తనకు తన గురువు కావాలి తీసుకెళ్ళడానికి. ఇక్కడ అందుకనే సాంప్రదాయం అనేటువంటిది, ఒక పరంపర అనేటువంటిది, దట్ ప్లేస్ ఏ బిగ్ రోల్ హియర్, మేజర్ రోల్. కాబట్టి ఇక్కడ ఒక్కసారి విచారణ మనం ప్రారంభిద్దాం. ఒక్కసారి సాధనలో మొట్టమొదట మనం ఆలోచించినప్పుడు మన యొక్క లోపల మనం చూసే అంశాన్ని మనం చూస్తే, ఒక ద్రష్ట అంటే నేను, చూసేవాడు, చూడబడేది, రెండు అంశాలు ఉన్నాయి. మీకు కనిపిస్తుంది కదా. కళ్ళు మూసుకొని చూస్తున్నప్పుడు ఒక యాపిల్ అన్నాను అని అంటే లోపల ఒక యాపిల్ పండు ఏదైతే స్ఫురణకు వచ్చిందో, ఆ యాపిల్ని నేను చూస్తున్నాను అని అంటే కళ్ళు మూసి బాగా ఆలోచించండి. ఇక నాకు ప్రపంచం లేదు అంటే ప్రపంచంలో నేనున్నా, నాలో ప్రపంచం లేదు. ఇప్పుడు నా ప్రపంచం ఏమై ఉంది? రెండుగా విడిపోయింది నా ప్రపంచం. ఒకటి చూసేవాడు, రెండు చూడబడేది. ఇది రెండే నా ప్రపంచం. ఇప్పుడు ద్రష్ట అండ్ దృశ్యం.
బాగా చూడండి. ఈ యాపిల్ అనేటువంటిది ఒక దృశ్యం. ఇది 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 నేను చూస్తున్నాను. మళ్ళీ ఒక కుండ అన్నాను, నాకు లోపల కుండ వచ్చింది. బాగా ఆలోచించండి. యాపిల్ని నేను చూశాను, ఇప్పుడు కుండని చూస్తున్నాను. అంటే అక్కడ యాపిల్ని చూడడం అంటే యాపిల్ని నేను చూడడం కాదు, అక్కడ కళ్ళు లేవు అక్కడ నాకు, కానీ యాపిల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అర్థమైందా? నాకు లోపల స్ఫురించే ఆ యాపిల్ అనేటువంటిది నన్ను ఒక అనుభూతికి గురి చేస్తుంది. ఒక కుండ అనేది నన్ను ఒక అనుభూతికి గురి చేస్తుంది. లోపల కుండ కనపడుతుంది ఆకృతి, కానీ ఆ కుండ అనేటువంటి రూపాన్ని నేను అనుభూతి పొందుతున్నాను కదా. మీరు ఏ రూపంలో ఉన్నారు? కుండకు ఒక రూపం ఉంది, యాపిల్కి ఒక రూపం ఉంది. మీరు దాటన్నిటిని చూస్తున్నారు కదా. మీరు ఏ రూపంతో ఉన్నారు అక్కడ చెప్పండి. మీరు ఉన్నారా లేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముందు నాకు చెప్పండి. ఎలా చెప్పగలరు మీరున్నారని? గుర్తించాం కాబట్టి ఉన్నారు, లేకపోతే లేరనమాట. సరే, ఇప్పుడు ఏం వద్దు, అలా ఫ్రీగా కూర్చోండి, లోపల ఏం రాలేదు. ఇప్పుడు లేరా? మీరు ఉన్నారు కదా. అంటే నామరూపము ఉన్నా మీరున్నారు, మైనస్ నామరూపం యు ఆర్ దేర్. అర్థమైందా? కృష్ణుణ్ణి చూడండి, చూస్తున్నారు, మీరున్నారు. ఇప్పుడు కృష్ణుణ్ణి తీసేయండి, మీరున్నారు. అంటే నామరూపాన్ని గుర్తించడానికి నేనున్నాను. అంటే గుర్తించడం ఏం కాదు అక్కడ, ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్. నేను గుర్తించడము లేకపోతే ఇది అని ఆబ్జెక్టిఫై చేయడం కాదు. జస్ట్ లోపల ఏంటంటే నా యొక్క స్ఫూర్తిలో బాగా ఆలోచించండి. ఒక 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 ప్రకాశం, అది ఒక చైతన్యంలో ఒక నామరూపం. ఆ నామరూపాన్ని నేను అనుభూతి పొందుతున్నాను అక్కడ, బస్ అంతే. మళ్ళీ అది పడిపోతుంది, మళ్ళీ ఇంకో నామరూపం, దాన్ని చూస్తున్నాను. మళ్ళీ ఆ నామరూపం పడిపోతుంది, ఇంకో నామరూపం, దాన్ని చూస్తున్నాను. మీరు మేలుకొంది మొదలు రాత్రి పడుకునేదాకా ఇదే పని చేస్తున్నారు అంతే, ఇంకేమీ లేదు. బయటది ఒట్టి ఏమీ లేదు. అది బయటది ఇతరుల కోసం. బయటది ఎవరి కోసం? ఇతరుల కోసం. బయటదంతా బయటదే, బట్ వేర్ యు ఆర్ అప్రిషియేటింగ్? లోపల. అందుకనే శంకరులు ఒక మాట అంటారు, నేను అనే దాన్ని పట్టుకోవాలంటే దానికి ఏం అక్కర్లేదు. యత్ర జగతః ఉపలబ్ధి స్థానం భవతి. యత్ర ఎక్కడైతే జగతః ఈ జగత్తు యొక్క నామరూపాలని ఉపలబ్ధి స్థానం భవతి ప్రకాశిస్తున్నాయో, ఎక్కడైతే లోపల ఈ జగత్తు యొక్క నామరూపాలు ప్రకాశిస్తున్నాయో, ఎక్కడ ఇల్యూమిన్ అవుతున్నాయో, బాగా ఆలోచించండి. ఎక్కడ ఇల్యూమిన్ అవుతున్నాయి? ఎక్కడ? ఇప్పుడు సపోజ్ మీరు నన్ను చూశారు, కళ్ళు మూసుకొని నన్ను చూస్తున్నారు అనుకోండి. నన్ను ఎక్కడ చూస్తున్నారు మీరు? మోకాలు చెప్పు మీదనే. ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడ అంటే ఎక్కడుంది అది? ఇంటి కింద ఉందా, పైన ఉందా, మధ్యలో ఉందా, ఎక్కడుంది? హే స్వామి, దానికి ఏం ప్లేస్ లేదు. లోపలికి వెళ్ళేదాకా లోపల అంటాం, లోపలికి వెళ్ళిన తర్వాత లోపల లేదు, బయట లేదు, ఉండేది అదే. అర్థమైందా? కళ్ళు తెరిస్తే బయట లోపల అని అనిపిస్తూ ఉంటుంది, కళ్ళు మూస్తే ఇక బయట లేదు, లోపల కూడా ఉండదు, ఒకటే ఉండేది అదే, నేనే ఉంటానంతే. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఈ లోపల బయట కుడి ఎడమ అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను ఈ స్టేజ్ మీద కదా. ఇప్పుడు నాకు కుడివైపు, నాకు ఎడమ వైపు ఎందువల్ల వచ్చింది? నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నా ఇటువైపు ఉండే స్పేస్ని కుడి ప్రదేశము అంటున్నాను, ఇటువైపు ఉండే ప్రదేశాన్ని ఎడమ ప్రదేశం అన్నాను. ఇప్పుడు నేను దిగి అవతలకు వచ్చేసాను అనుకోండి, ఇక్కడ కుడి ఎడమ అని ఏమైనా ఉంటుందా? అంటే ఏదైనా ఒకటి అడ్డు వెళితేనే విభజన వస్తుంది, అడ్డు లేకపోతే విభజన లేదు. కాబట్టి ఈరోజు మనం కూడా ఏ విభజన అక్కర్లేదనుకుంటే ఎవడి అడ్డులు ఉండకూడదు అంతే. ఎవడు అడ్డుపడకుండా ఉంటే ఏ విభజనలు ఉండవు. కాబట్టి బాగా ఆలోచించండి. ఇక్కడ లోపల బయట అనడానికి ఏమిటి చెప్పండి? లోపల బయట, వాట్ డిఫరెన్షియేట్స్ దట్? లోపల బయట అనేటువంటి రెండు కాన్సెప్ట్ ని ఏది మధ్యలో అడ్డుపడి డిఫరెన్షియేట్ చేస్తుంది చెప్పండి? యువర్ స్కిన్ అంతే. మీ చర్మమే బయట లోపల అని అడ్డుపడింది. ఈ చర్మానికి అటువైపు ఉండేదంతా లోపల,
ఈ చర్మానికి ఇటువైపు ఉండేదంతా బయట. ఇది స్వామి చర్మం పీకేస్తే పోతుందే? చర్మం పీకేస్తే ఏమి పోదు, ఉండే మర్మాలన్నీ బయటపడతాయి, పేగులు గీగులు అవి ఇవి అన్నీ బయటపడతాయి. సో కాబట్టి చర్మమే హద్దు, చర్మమే ఒక అడ్డు, ఆ స్కిన్ అనేది ఒక అడ్డు. ఆ స్కిన్కి అవతలుంటే బయట, యువతలుంటే లోపల. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఇందులో ఉండేదంతా కూడా లోపల, ఇందులోనే నేనున్నాను, ఇది నాది అనుకుంటున్నాను. బాగా ఆలోచించండి. ఈ చర్మాన్ని కనుక తొలగించి చూస్తే అంతా ఉండేది ఒకటే, ఏమీ తేడా లేదు, మొత్తం ఒకటే. అంటే స్వామి మొత్తం ఒకటే అంటే బయట కూడా ఎక్కడ కిడ్నీలు ఎక్కడ కనపడలేదు, గుండె ఎక్కడా లేదు, లివర్ ఎక్కడా లేదు, అవయవాలు కాదు నేను చెప్పేది. లోపల ఏ పంచభూతాలైతే ఈ ఆకృతినంతా కూడా నడుపుతూ ఉందో అదే పంచభూతాలు బయటే ఉన్నాయి. వాటికి నామరూప రహితమైన పంచభూతాలు, ఇది నామరూప సహితమైన పంచభూతాలు. ఎలాగ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి స్వామి, అర్థమవుతుంది. ఏమీ లేదు. ఓ బస్తా గోధుమ పిండి ఉందనుకోండి, బస్తా గోధుమ పిండిలో నామరూపం లేదు, కానీ దాంట్లో నుంచి 1 కేజీ తీసుకున్నారు, ఇంటికి గెస్ట్లు వస్తున్నారని దాంట్లో నీళ్లు పోసారు, ఒక పెద్ద ఉండ తయారు చేశారు, ముద్ద. దాన్ని ఇలా ఉండలు తీసుకుని వేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు 1 పూరి, 2 పూరీలు, 3 పూరీలు అని దేన్నైతే డిఫరెన్షియేట్ చేశారో గుర్తుపెట్టుకోండి. అది బస్తాలో ఉన్నప్పుడు లేదు, ఒకటిగా ఉంది అక్కడ. అదే బయటకు వచ్చిన తర్వాత, వ్యక్తీకరణమైన తర్వాత, నామరూపాల్ని పొందిన తర్వాత ఈ పూరి, ఏమండి ఇది రౌండ్ పూరి, ఇది స్క్వైర్ పూరి, ఇది ఆటిన్ పూరి, ఇది డైమండ్ పూరి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నామరూపాల కల్పన. సిమిలర్లీ ఇక్కడ కూడా బాగా ఆలోచించండి. ఈ స్కిన్ అనేటువంటిదే ఒక అడ్డు. ఈ స్కిన్ అనేది ఏం చేస్తుంది? బయట లోపల అనేటువంటి దానికి ఒక పెద్ద అడ్డుగోడగా నిలబడింది. అందుకనే ఈ చర్మమే నిజంగా చెప్పాలి అని అంటే నాది నేను, నాది నేననే రెండింటికి కారణమైంది. ఈ చర్మం వల్లే నాది నేను అనుకుంటూ ఉన్నాను. నిజంగా ఈ చర్మం అనే అడ్డు తొలగితే ఈ అన్ని నేనే, సర్వము తానైన వాడెవడు. అంటే చర్మాన్ని పట్టుకుంటే పరిమితమవుతాను, మర్మాన్ని పట్టుకుంటే అనంతమైపోతాను. బాగా ఆలోచించండి. చర్మంతో ఉంటే శాంతం, మర్మాన్ని పట్టుకుంటే అనంతం. అందుకని ఇక్కడ అఖండాత్మ భావనకు ఒక విచారణ ప్రారంభించారు. మీరు బాగా గుర్తించండి. ఇప్పుడు లోపల దేన్నైతే నేను చూస్తున్నానో, ఒక కుండ అన్నాను. ఆ కుండ అనేటువంటిది ఏమిటి? కుండ ఉందా లోపల? కుండ ఉందా? ఏముంది మరి లోపల? కుండ చూస్తున్నారు కదా, మరి కుండను చూస్తూ కుండ లేదంటున్నారేంటి? రూపం ఉందా లోపల? రూపం అంటే ఇక్కడ బయట ఉండాలి, దానికి ఫిజికల్ టచ్ ఉంటుంది. కానీ కుండకి లోపల ఫిజికల్ ఫామ్ లేదు. ఏమిటది? ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ ఫామ్. అంటే నాకు అనుభవ వేద్యం అంతే, దట్స్ ఇట్. ఒకవేళ కుండ లోపల కూడా తయారైంది అనుకోండి, ఎంత మట్టి ఉండాలి లోపల? అంటే స్వామి ఎంత అని కాదు, ఉండేదే అదే కాదు. కాబట్టి బాగా గుర్తించండి. లోపల ఒక కుండ అనేటువంటి దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అని అంటే ఆ కుండకి ఉనికి ఏమిటి? ఆ కుండకి ఎగ్జిస్టెన్స్ ఏమిటి? మట్టే కాదు. ఆ కుండకి ఎగ్జిస్టెన్స్ దేని మీద ఎగ్జిస్ట్ అయ్యి ఉంది? ఆ కుండ ఒక ఆలోచన, అంతేనా? ఒక చిన్న ఆలోచన, ఒక ఆలోచన మీద కుండ అనేటువంటి ఆ భావాన్ని నేను గుర్తిస్తున్నాను కదా. ఆ ఆలోచనకి ఉనికి ఏమిటి? దాని విచారణ చేయండి. ఆ ఆలోచన, ఇప్పుడు కుండ అని రూపం వచ్చింది కదా, అది లోపల ఒక ఆలోచన. అసలు ఆ ఆలోచనకి ఎగ్జిస్టెన్స్ ఏంటి? దాని ఆధారం ఏంటి? దాని ఆధారం ఏంటి చెప్పండి. సరే, ఎవరు? ఏంటి? నేను. కుండ అనే ఆ రూపాన్ని, ఆ రూపంలో కనపడేటువంటి ఆ భావనలో నేనే ఉన్నాను అక్కడ. బాగా ఆలోచించండి. కుండ అనేటువంటి ఆ భావం ఏదైతే ఉందో లోపల,
ఎగ్జిస్ట్ అవుతూ ఉందో దాని ఉనికి నేనే. అలాగనే దాన్ని చూసి ఆనందపడుతున్నానే, అది కూడా నేనే. అందువల్లే నాకు ఆనందం. ఏకమైపోతున్నాం. అక్కడ భేదంగా ఉంటే ఆనందం లేదు. లడ్డు ప్లేట్లో పెట్టాను, మిమ్మల్ని కూర్చోబెట్టాను. ఏమండి నేను చెప్పేదాకా తినొద్దండి, చాలా బాగుంది, ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అన్నారు. తీసుకోమంటారా అండి? అబ్బాయి అలా చూస్తుండండి, అలాగా నేను చెప్తానన్నారని. ఎంతసేపు మీరు చూసినా అది మీతో ఏకమవ్వనంత వరకు మీకు ఆతృత ఉంటుందే కానీ ఆనందం ఉండదు. అర్థమైందా? ఆతృత ఉంటుందే కానీ ఆనందం ఉండదు. ఏదైనా నాతో ఏకమైతేనే ఆనందం. బాగా ఆలోచించండి. ఇక్కడ అది లౌకికమైన అనుభవం కదా. ఒక్కసారి లోపల విచారణలో చూడండి. ఆ కుండ అనేటువంటి ఆ భావం ఏదైతే ఉందో దాన్ని నేను చూస్తూ అనుభూతి పొందుతున్నాను కదా. చూసేది నేనే. ఆ కుండ అనేటువంటి ఆ ఆకృతిగా లోపల ఆ భావుకత ఏదైతే ఉందో ఆ భావం, అది నేనే. కుండ నేనే, నేనే. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు కలిగే అనుభవము నేనే. అంటే ద్రష్ట, దృశ్యం, దర్శనం, ఈ మూడు నేనే. ఒకవేళ నేను కాకపోతే లోపల కుండ మట్టి లేదుగా తయారవ్వడానికి. ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి లేదుగా తయారవ్వడానికి, కుండ తయారవ్వదుగా. కాబట్టి అక్కడ నాకు కనిపించి నాకు అనుభూతి కలిగించేటువంటి కుండ నేనే. దాన్ని అప్రిషియేట్ చేస్తున్న నేనే. ఆ అప్రిసియేషన్ కూడా నేనే, అనుభవం కూడా నేనే. అంటే దీన్నే శంకరులు అద్వైతము అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎక్కడైతే ద్రష్ట, దృశ్యము, దర్శనము మూడు పడిపోతుందో, త్రిపుటి అంటారు వీటిని. ఏమిటి? త్రిపుటి. ఈ త్రిపుటులు కూడా ఎక్కడైతే ఏకమై పడిపోతుందో, ఎక్కడైతే మూడు ఏకమై ప్రకాశిస్తూ ఉందో, దట్ ఈస్ స్వరూపం. ఇప్పుడు మీకు కొంతవరకు తేలికపడిందే. ఇప్పుడు ఇంకొద్దిగా చిన్న విచారణ. ఇప్పుడు కుండకి లోపల ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది కదా. దాన్ని చూసి దాని అనుభూతి పొందే నాకు ఏమిటి చెప్పండి? అక్కడ ఏముంది? ఇన్ విచ్ ఫామ్? అంటే దాన్ని ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు చెప్పండి. ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి, శాస్త్రం వద్దు. కాదండి, కుండని అడగట్లేదు. కుండని చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ కుండని చూసి అప్రిషియేట్ చేసే మీరు ఎలాగ వ్యక్తమవుతున్నారు అక్కడ? భావన. మీరు భావన అంటే మీరు సత్యం కాదా? ఇప్పుడు ఈ పువ్వుని చూస్తున్నాం మనం, అవునా? ఈ పువ్వుని నేను చూసి చాలా బాగుందని ఆనందపడుతున్నాను. ఇప్పుడు ఈ పువ్వుని నేను కళ్ళు మూసుకొని చూసి అక్కడ అనుభూతి పొందుతున్నప్పుడు లోపల పుష్పం కనపడుతుంది కదా. పుష్పాన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇదిగో ఇలా ఉంటుందండి అని చెప్పేస్తాం. లోపల పుష్పం ఎలా ఉందండి అని అడిగాను అనుకోండి, ఇదిగో ఇలా ఉంది స్వామి అని చెప్తారు. ఆహా, పుష్పం అలా ఉందా? మరి పుష్పాన్ని చూసి మీరు ఎలా ఉన్నారు చెప్పండి. అంటే ఆఫ్టర్ ఆల్ వాడిపోయే పుష్పాన్ని మీరు చాలా బాగా చెప్పగలుగుతున్నారు, కానీ మీరై ఉన్నదాన్ని మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఇంతకంటే పెద్ద అజ్ఞానం ఏమనుందా ఈ లోకంలో? ఇంతకంటే ఘోరం, ఇంతకంటే ప్రమాదం ఏదైనా ఉందా? అంటే దాన్ని అంటే నన్ను నేను చెప్పుకోలేకపోతున్నాను, అన్నిటినీ చెప్పేస్తున్నాను. దేవుడు కావాలి వీడికి, మళ్ళీ అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి. ఎక్కడ ఫండమెంటల్ మిస్టేక్స్ జరుగుతున్నాయి అర్థమవుతుందా? ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్పమంటే చెప్తున్నారు, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం. రాముడి గురించి చెప్పమంటే శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం చెప్తున్నాం. ఎవరి గురించి అడిగినా చెప్పేస్తున్నాం. బాగా ఆలోచించండి. అంటే అన్నిటినీ చెప్పగలిగే బుద్ధి నాకు ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, నా గురించి నేను వ్యక్తం చేయవలసి వచ్చినప్పుడు అక్కడ బుద్ధి పనికిరాదు. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు అన్నీ చెప్పారు చూసారా, అలానే చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. అందుకని అన్నాడు నీకేం తెలియదు అన్నాడు. అందుకనే ఇక్కడ శిష్యుడు వెంటనే వాడు గురువు ప్రశ్నించిన తర్వాత తిక్కమక్క పడిపోయాడు. ఏం చెబుతాం వీనికి? ఏది చెబుతున్నా ఇదేదో తేడాగా ఉంటుంది. ఇప్పుడు వాడు ఏది చెబుతున్నా తడబాటుతనమే, అంతే కదా. ఏమయ్యా పువ్వు చూసావు, కళ్ళు మూసుకున్నావు, ఎలా ఉంది? ఇలానే ఉందని చెప్పాడు. కానీ పువ్వుని గుర్తించి దాని అనుభూతి పొందిన నువ్వెలా ఉన్నావని అంటే, నేనండి నీ స్వరూపం ఏంటి? ఎక్స్ప్లెయిన్ దట్.
నాకు చెప్పు అంటే అప్పుడు ఇక్కడ శిష్యుడు అంటున్నాడు రెండో మంత్రంలో, చెప్పండి. నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. ఇక్కడ చాలా గొప్పగా ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేశాడు గురువు గారు. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైందండి. ఏమిటి? నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ. ఎవడైతే నేను తెలుసుకున్నానన్నాడో వాడికి ఒక్క ముక్క తెలియదని అర్థం. అంటే నేను ఎవరో నేను తెలియచెప్పాలనే ప్రయత్నం చేస్తే అది మాటలకి అందనిది కాబట్టి దాన్ని ఏ రకంగా మాటల్లో ఇరికించాలనుకున్నా అది మాటలకు అందదు, అది శూన్యమే అవుతుంది, వాడి ప్రయత్నం వృధా అవుతుంది. కాబట్టి నాకు తెలుసు అన్నాడా వాడికి ఏం తెలియదని అర్థం. నా అహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ. నాకు ఇది తెలుసు అన్నవాడికి నాకు తెలిసింది ఏంటంటే వాడికి తెలియదు. ఎవడైతే యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ, ఎవడైతే నాకు తెలియదు అని చెప్పాడా వాడికి తెలుసు అని అర్థం. ఇక్కడే మనం బాగా విచారించాలి. ఉపనిషత్తు అలా ఆడుకోదుగా మనతోటి, అదేం కాలక్షేపం చేయదుగా. ఇక్కడ బాగా ఆలోచించండి. తెలుసు అన్నవాడికి తెలియదు, తెలియదు అన్నవాడికి తెలుసు అంటే అర్థం ఏంటంటే మాటల ద్వారా దాన్ని చెప్పాలనుకున్న వాడికి ఏమీ తెలియదనే అర్థం. ఇది మాటలతో చెప్పలేనిది అని తెలుసుకున్న వాడికే అది తెలియబడుతుంది. అంటే తెలుసు అంటే మాటలతో చెప్పేవాడికి ఇది తెలియదు. ఆ మాట్లాడే తత్వాన్ని గుర్తించి ఇది మాటలతో బయటికి వ్యక్తం చేసేది కాదు అంటే వాడికి అర్థమవుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫండమెంటల్గా ఉపనిషత్తు అర్థం చేసుకోవాలి. అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. అంటే ఈ లోకంలో మనకు 5 రకాలుగా విషయాల్ని మనం తీసుకుంటున్నాం. అందుకనే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. అంటే మనం కళ్ళతో రూపాల్ని లోపలికి తీసుకుంటున్నాం కదా. నన్ను మీరు చూస్తున్నారనుకోండి, కళ్ళతో చూసి నా రూపాన్ని చూస్తున్నారు. నా గురించి నా మాటలు బయటికి వ్యక్తమవుతున్నప్పుడు చెవితో విని నా గురించి తెలుసుకుంటున్నారు. స్వామి అని అంటే సపోజ్ రేపు నాలాగనే ఒక వ్యక్తి వచ్చాడనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఏమండి మీరు కూడా అంటే కళ్ళతో చూసిన రూపం ఒక్కోసారి 2 ఉంటాయి, కానీ చెవితో వినే శబ్దం అక్కడ గుర్తించవచ్చు, డిఫరెన్షియేట్ చేయొచ్చు. కళ్ళతో చూసిన రూపం ఒక్కోసారి 2 ఉంటాయి, కానీ చెవితో వినే శబ్దం అక్కడ గుర్తించవచ్చు, డిఫరెన్షియేట్ చేయొచ్చు, తేడా తెలుసుకోవచ్చు. అవునా? ఇంకా మిగతావి రుచించడానికి ఏముంటుంది? ఇక్కడ ఏమన్నా నాలుగుతో ఏమన్నా టచ్ చేయాలా? ఏం కుదరదు ఇది. కాబట్టి ఈ లోకంలో మనం ఒకదాన్ని ఇంకో దాంతో విభజించి తెలుసుకునేదానికి 5 రకాల ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళతో రూపాన్ని చూసి విషయాల్ని పొందుతున్నాం, చెవితో శబ్దాల్ని విని దాన్ని గుర్తిస్తున్నాం, ముక్కుతో వాసన పీల్చి విషయాల్ని అనుభూతి పొందుతున్నాం, నాలుకతో రుచుల్ని చూసి విషయాల్ని పొందుతున్నాం, స్పర్శతో కొన్ని విషయాల్ని పొందుతున్నాం. అంటే 5 రకాల అనుభవాలు ఈ లోకంలో ఉన్నాయి. 6వ అనుభవం ఏదీ లేదు. మీరు ఎక్కడైనా చూడండి, 5 అనుభవాలు ఉన్నాయి ఈ లోకంలో, 6వ అనుభవం లేదు. ఏదర్ దృశ్యం ఆర్ శబ్దం ఆర్ ఘ్రాణం ఆర్ రసం ఆర్ స్పర్శ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఈ 5 విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. ఈ 5 అనుభవాలు మీకున్నాయి, 6వ అనుభవం లేదు. అందుకనే మనం ఏం చేస్తున్నామనంటే, మనం నేను అనుకున్నప్పుడు ఈ 5 దేంతోనో ఒక దాంతో మేళవించి అనుభూతి పొందాలనుకుంటాం. కానీ అది అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. అందుకనే మిమ్మల్ని ఏదైనా చెప్పండి అని అంటే ఈ 5 ఏదో ఒకదాంతో ఇమిడి ఉంటే దాన్ని చెప్పగలరు. కానీ 5 కాని దాన్ని చెప్పమంటే మీరు చెప్పలేరు. బికాస్ మీకు డేటా లోపల మ్యాచ్ అవ్వదు. ప్రయత్నం చేస్తుంటారు కానీ చెప్పలేరు. అందుకని ఇక్కడ శిష్యుడు అన్నాడు,
ఈ 5 విషయాలకు లోబడనిది కాబట్టి, అది నిర్విషయం కాబట్టి, విషయం కాదు కాబట్టి, అదేమిటి? నిర్విషయం కాబట్టి దాన్ని నేను బయటికి వ్యక్తం చేయలేను. అంటే అర్థం ఏంటనంటే, ఒక మాటతో దాన్ని చెప్పడం సాధ్యపడదు. అక్షరాలలో దాన్ని ఇమిడ్చి, దాన్ని కుదించి చెప్పడానికి అది అక్షరాలతో ఇమిడిపోయేటువంటిది కాదు, ఇమడబడే వస్తువు కాదు. బాగా ఆలోచించండి. ఓ నీళ్లున్నాయనుకోండి, ఓ గిన్నెలోకి ఎత్తుతాం. మట్టి ఉందనుకోండి, ఓ ట్రాక్టర్లోకి ఎత్తాం. నిప్పులున్నాయనుకోండి, కాల్చిన తర్వాత బాగా కాలి పడిపోయినటువంటి నిప్పులు ఉన్నాయనుకోండి, వాటన్నిటిని ఒక ట్రేలోకి ఎత్తాం. అంటే ఈ 3 పంచభూతాల్లో ఈ 3 భూతాల్ని మనం ఎందులో ఒక దాంట్లోకి ఎత్తగలం. గాలిని ఎక్కడ ఎత్తగలం చెప్పండి? గాలిని కూడా ఎత్తొచ్చు. ఎలాగంటే సిలిండర్లో ఉండేది వాయువే కదా, అక్కడ ఎత్తుతున్నాం. ఓకే, ఆకాశాన్ని ఆకాశాన్ని దేంట్లో ఎత్తుతాం చెప్పండి? గాలి దాకా కూడా వెళ్ళిపోగలిగాం మనం, ఇంకా ఆకాశాన్ని ఎత్తలేం మనం, ఇంకా వెళ్ళలేం. ఎందుకనంటే అది గాలిలాగా మనకు నిరంతరం ఉపయోగపడేది ఏం కాదు. అది లౌకికంగా ఉపయోగపడేది కాదు. మనకు లౌకికంగా ఉపయోగపడేది అంటే మన జీవనానికి నిరంతరం ఉపయోగపడేది వాయు, అగ్ని, నీరు, భూమి. ఇవి ఆకాశం అనేది వీటన్నిటిని అకామిడేట్ చేస్తుంది అంతే. మనకు ఉపయోగపడదు, ఈ 4ంటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆకాశం మనకు ఉపయోగపడదు కాబట్టి మనకు అందుబాటులో లేదది. మనం పట్టుకునేదానికి లేదు, మనం అందుకునేదానికి లేదు. అందుకనే మనకు ఎర్త్కి ట్యాక్స్ ఉంది, అవునా? ఇంటి పన్ను కడుతున్నారు. వాటర్కి ట్యాక్స్ ఉంది, నీళ్ళకి ట్యాక్స్ కడుతున్నాం. ఫైర్ ట్యాక్స్ కొనుక్కుంటున్నాం, రోజు మనం నెల సిలిండర్ పెట్టి కొనుక్కుంటున్నాం. ఎయిర్ ట్యాక్స్ ఇంకా దేవుడి దయ వల్ల పడలేదు, అది కూడా మొదలు పెడతారు. అది ఎందుకంటే మంచి ఆక్సిజన్ కావాలంటే ఇంత కొనుక్కొని పెట్టుకుని తిరుగుతూ ఉండండి, ఎందుకని మొత్తం అంతా పొల్యూషన్ అవుతుంది. ఎయిర్ ట్యాక్స్ కూడా ఫ్యూచర్లో రావచ్చు, కానీ స్పేస్ ట్యాక్స్ ఎక్కడా వేయడానికి లేదు. ఎందుకని? ఈ 4ంటికి ఆకాశం ఉపయోగం, కానీ మనకు ప్రత్యక్ష ఉపయోగం ఏం లేదు. అది ఉందా ఆకాశం, కానీ దాన్ని మనం ఎత్తలేం, దాన్ని ఇమడ్చలేం. అరే, పంచభూతాల్లో ఒక భూతమైన ఆకాశాన్నే మనం ఇమడ్చలేమే. ఆకాశాదపి సౌక్ష్మ్యం, ఆకాశం కంటే ఇంకా సూక్ష్మమైనటువంటి దాన్ని మనం ఏ అక్షరాల్లో పెట్టి కుదించి దాన్ని వ్యక్తం చేయగలం? చేయలేం. అయితే ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. అయితే ఇక్కడ శంకరులు అంటున్నారు, దానికి ఎందుకు ఈ రకంగా ఈ శిష్యుడి ద్వారా ఈ ఉపనిషత్తు ఇలా చెప్పిందనంటే, ఇత్యవోచత్ ఆచార్య బుద్ధి సంవాదార్థం మంద బుద్ధి గ్రహణ వ్యపోహార్థం తదాచ గర్జితం ఉపపన్నం భవతి. అంటే ఇక్కడ ఈ గురువు గారు ఆ శిష్యుడి యొక్క అపోహని తొలగించడం కోసం, శిష్యుడిలో నేను అనుకున్నప్పుడు వాడు కూడా ఒక పదార్థంగా అనుకుంటాడేమో, దాన్ని కూడా ఆబ్జెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాడేమో అనేటువంటి ఆ అపోహలు తొలగించడం కోసం గురువు గారు అన్నారు, నీకు తెలుసు అన్నవాడికి తెలియదు, తెలియదు అన్నవాడికే తెలుసు. ఆ మాట మాట్లాడగానే శిష్యుడు ఒకసారి లేచి కూర్చుంటాడు. శిష్యుడే అన్నాడు ఆ మాట, ఆ మాటని గురువు ముందు దాంట్లో వ్యక్తం చేశారు. అప్పుడు శిష్యుడు మాట్లాడిన తర్వాత ఒకసారి వాడు అలర్ట్ అవుతాడు, ఇదేంటి ఏ రకంగా అనేటువంటి విచారణ. అందుకనే ఇక్కడ ఉపనిషత్తులో ఒక మాట అంటారు, విదితాద్ అవిదితాద్ అధి. అంటే తెలుసు అనే దానికంటే తెలియదు అనే దానికంటే రెండింటికంటే అతీతమై ఉంది. బాగా ఆలోచించండి, మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. మీరు అనేటువంటిది ఆ తత్వం తెలుసు అనే దానికంటే విలక్షణం, తెలియదు అనే దానికంటే విలక్షణం. తెలుసు తెలియదు అనే రెండింటికంటే కూడా విలక్షణమై ఉన్నారు మీరు. ఎలాగండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలుగు వచ్చా? అయ్యో వచ్చండి, చాలా బాగా వచ్చు. ఓకే, రైట్. మీకు పార్సీ వచ్చా? పార్సీ లాంగ్వేజ్ రాదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు చూడండి, లోపల నాకు తెలుగు వచ్చు, తెలుసు, నాకు పార్సీ తెలీదు. అంటే ఇప్పుడు తెలుసు అనేది ఒక అంశం, తెలియదు అనేది ఒక అంశం. మీరు తెలుసా లేకపోతే మీరు తెలియని వారా? చెప్పండి. మీరు తెలిసిన వారా లేకపోతే తెలియని వారా? బాగా చూడండి, తెలిసి తెలియని వాళ్ళ. ఇప్పుడు తెలుసు అనేది మీరే అంటున్నారు, తెలియదు అని మీరే అంటున్నారు. బాగా ఆలోచించండి. తెలుసు అనేదానికి నేనే కారణం, తెలియదు అనేదానికి నేనే కారణం. అంటే
తెలుసు అనే తెలివి నేనే, తెలియదు అనే తెలివిని కూడా నేనే. నేను తెలివినై ఉన్నానే కానీ తెలుసు తెలియకపోవడం ఈ రెండు వేరే విషయం. దట్ ఈస్ డిఫరెంట్. నేను అనేటువంటి దాని దగ్గర తెలుసు తెలియదు అనేది లేదు, కానీ తెలుసు అనే దానికి ప్రకాశం నేనే, తెలియదు అనే దానికి ప్రకాశం నేనే. అంటే జ్ఞానానికి అధిష్టానం నేనే, అజ్ఞానానికి అధిష్టానం నేనే. కాబట్టి జ్ఞానము నేను కాను, అజ్ఞానము నేను కాను. ఇంకొద్దిగా ముందుకెళ్దాం. తెలుసు అనేది నేను ప్రకాశింపజేస్తున్నాను. బికాస్ నా ప్రకాశంతో తెలుసు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, తెలుగు తెలుసా అనగానే లోపల తెలుసు అనే ప్రకాశం కలిగింది. పార్సీ తెలుసా? తెలియదు. తెలియదు అనేది ప్రకాశించాలి అన్నా, తెలుసు అనేది ప్రకాశించాలన్నా మీరు తెలుసు అనేది అయిపోయి ఉంటే తెలియదు అనేది మీరు కారు. తెలియదు అనేది మీరైపోయి ఉంటే తెలుసు అనేది మీరు కారు. తెలుసు అనేది మీరు కారు, తెలియదు అనేది మీరు కారు. ఈ రెండింటికి కారణభూతమైన తెలివే మీరు. అంతే బస్. తెలివినై కాంచు దృక్కు నేను. రామాంజనేయ సంవాదంలో హనుమంతుడు అంటాడు, కనిపించు సకల విశ్వంబు దృశ్యమనుచు. నాకు ఇది తెలుసా అని అడిగితే తెలుసు అని రెస్పాండ్ అవుతున్నాను, తెలీదా అని అడిగితే తెలీదు అని రెస్పాండ్ అవుతున్నాను. బాగా ఆలోచించండి. అంటే తెలుసు అనే తెలివి, తెలీదు అనేటువంటి తెలియనితనం, ఈ రెండు తెలిసినతనం తెలియనితనం బుద్ధిది. కానీ ఆ బుద్ధిని నేను ప్రకాశింపజేస్తేనే కానీ ఆ బుద్ధి తెలుసు తెలియదని చెప్పదు. అర్థమవుతుందా మీకు? నేను చూస్తున్నాను దాన్ని లోపల, మీరు చూడగలగాలి, మీలో మీరు చూడగలగాలి. తెలుసు అని బుద్ధి రెస్పాండ్ అవుతుంది, తెలీదు అని బుద్ధి రెస్పాండ్ అవుతుంది. కానీ ఆ బుద్ధి తెలుసు అని చెప్పాలన్నా, తెలీదు అని చెప్పాలన్నా ఆ బుద్ధికి తెలివిని నేను, ఆ బుద్ధినే ప్రకాశించేవాడిని. నాకు తెలియడం తెలియకపోవడం నాకు సంబంధమే లేదు, సమస్య లేదు. అర్థమవుతుంది? ఇక్కడ 3వ మంత్రంలో ఆయన అంటున్నారు, చెప్పండి. యస్యామతం తస్య మతం, మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఎంత కాన్సెప్ట్ ఎలా చెప్తున్నారంటే, ఇది నిజంగా ఓ భాగవతము, రామాయణము, మహాభారతము, లేకపోతే ఇంకోటో పురాణము అలా హాయిగా చెప్పుకెళ్ళిపోవచ్చు. ఎందుకనంటే అది వాళ్ళ గురించి. కానీ మీ గురించి చెప్పేది, మీ గురించి చెప్పే నాకైతే కష్టంగా లేదు, నాకు చాలా ఇష్టంగా ఉంది. కానీ మీ గురించి మీరు తెలుసుకోవడం ఎంత కష్టపడిపోతున్నారు చూడండి. మనకు భారతం తెలుసుకోవాలి, రామాయణం తెలుసుకోవాలి, భాగవతం తెలుసుకోవాలి, పురాణాలు తెలుసుకోవాలి, లేకపోతే అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. కానీ అన్నిటినీ తెలుసుకోవాలనుకునే నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావా లేదా? అది చెయ్యనంత వరకు ఇవి ఎన్ని తెలిసినా ఒకటి లేకుండా సున్నాలు పెట్టుకుంటూ పోవడమే. అర్థమైందండి? ఒకటి లేకుండా మీరు ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ పోండి, ఇవన్నీ శూన్యమే. వీటి ప్రయోజనం సిద్ధించాలి అని అంటే ముందు నా గురించి నేను తెలుసుకోవడం మొదలు పెట్టాలి. నా గురించి నేను తెలుసుకోవడం మొదలు పెడితే అవన్నీ అందులోనే ఉన్నాయి. అందుకనే ఉపనిషత్ అంటుంది, వేదం అంటుంది, ఏకస్మిన్ విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం స్యాత్. ఏ ఒక్కటి తెలియబడితే ఇక తెలుసుకునేదానికి ఏ శేషము ఉండదో, అవశేషం ఉండదో, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. అదేమిటి? నేనే. కాబట్టి నేను అంటే మళ్ళీ శరీరంతో చూడకండి, బాగా ఆలోచించండి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని 3వ మంత్రంలో చెప్తూ ఆయన అంటున్నారు, యస్య అమతం తస్య మతం. ఇందాక చెప్పిందే మళ్ళీ ఇంకో పదంలో చెప్తున్నారు. యస్య అమతం, బాగా చూడండి, ఎవరైతే తెలియదు అన్నాడో వాడు తెలుస్తున్నాడు. యస్య మతం యస్య న వేదసః, ఎవడైతే తెలుసు అన్నాడో వాడు తెలియనివాడు అవుతున్నాడు. మళ్ళీ దాన్నే ఇంకొక శ్లోకంలో, ఇంకొక మంత్రంలో, ఇంకో కోణంలో చెప్తున్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను, మన ఓన్ అనుభవాన్ని చెప్తాను. అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. అంటే అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం
అవిజానతాం. దీన్ని తెలియదు అన్నవాడు తెలుసుకున్నవాడు అవుతున్నాడు, ఇది తెలుసు అన్నవాడు తెలియనివాడు అయిపోతున్నాడు. బాగా చూడండి. అంటే ఎక్కడ ఏ స్థాయిలో నిలబడి మాట మాట్లాడారు అంటే, ఇందాక మనం చెప్పాం కదా, నాకు ఇది తెలుసు అని అంటే అదొక వస్తువు అయిపోతుంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఒక పువ్వుని ఐ కెన్ ఆబ్జెక్టిఫై, ఒక వాచ్ని ఐ కెన్ ఆబ్జెక్టిఫై. బాగా ఆలోచించండి. ఒక చిన్న మాట మీ ఓన్ ఎగ్జాంపుల్లో మీకు చెప్తాను. ఈ శబ్దం మీకు అర్థమైతే ఇది అర్థమవుతుంది. నేను ఇచ్చే ఎగ్జాంపుల్ని పట్టుకుంటే మీరు ఆ ఫ్యాక్ట్ దగ్గరికి వెళ్తారు. స్వామి మీరున్నారా అని అంటారు. ఫోన్ మాట్లాడారు అనుకోండి, స్వామి మీరున్నారా అని అంటారు. ఇప్పుడు సపోజ్ నేను చెప్పాలనుకోండి, రెస్పాండ్ అవ్వాలనుకోండి, నేను ఉన్నాను అని చెప్పాలా? చెప్పండి చెప్పండి, ఏం చెప్తా నేను? అంతే. అంటే ఇంకా నేను ఉన్నాను ఇన్ని శబ్దాలు వాడక్కర్లేదు. అర్థమైందా? మీరు నేను ఉన్నానా అని గుర్తించాలంటే అన్ని శబ్దాలు వాడాలి. ఎందుకనంటే మీరు నేను కాను కాబట్టి, వేరు కాబట్టి. అంటే నాకంటే అన్యమైన దాన్ని గుర్తించడానికి ఇంద్రియాదుల యొక్క ఆవశ్యకత. నన్ను నేను గుర్తించుకునేదానికి ఏ ఇంద్రియాల యొక్క ఆవశ్యకత అక్కర్లేదు. అర్థమైందా? నేనున్నాను, మీరున్నారా, మీరున్నారా అని పదే పదే అడగొచ్చు. కానీ నేనున్నాను అని పదే పదే అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు దాని గురించి ఆలోచన ఎక్కర్లేదు. ఎందుకని? ఉన్నదే నేను, దట్స్ ఇట్. నా ఉనికిని నేను ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఉనికి గురించి నేను ప్రశ్నించాలి. మీరున్నారా అండి అని. నేనున్నానా అని ప్రశ్నించక్కర్లేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ తన గురించి తను తెలుసు అన్నాడు అని అంటే అది ఒక ఆబ్జెక్టిఫైడ్ గా తెలుసు అని అంటే వాడికి తెలియదని అర్థం. ఓ పువ్వుగా, ఓ కొండగా, ఓ కుండగా, ఓ పిల్లిగా, ఒక యాపిల్ పండుగా, ఒక వస్తు రూపంతో తన్ను తాను గుర్తించడం మొదలు పెడితే వాడికి ఏం తెలియదని అర్థం. మరి వస్తువు కాకుండా ఎవరండి? ఎవరు అని అడిగితే వస్తువులన్నింటినీ కూడా గుర్తించే వ్యక్తి. అంటే ఐఆమ్ సబ్జెక్ట్, ఐఆమ్ నాట్ ది ఆబ్జెక్ట్. అందుకనే లోపల రెండు రకాల మనస్సులు ఉన్నాయి. ఒకటి సబ్జెక్టివ్ మైండ్, రెండోది ఆబ్జెక్టివ్ మైండ్. బాగా ఆలోచించండి. అంటే వస్తు రూపంతో ప్రకాశించే మనస్సు ఆ వస్తువులని గుర్తించే వ్యక్తి రూపంతో ప్రకాశించే మనస్సు. కళ్ళతో చూసిన రూపం ఒక్కోసారి రెండు ఉంటాయి, కానీ చెవితో వినే శబ్దం అక్కడ గుర్తించవచ్చు, డిఫరెన్షియేట్ చేయ, తేడా తెలుసుకోవచ్చు. అవునా? ఇంకా మిగతావి రుచించడానికి ఏముంటుంది? ఇక్కడ ఏమన్నా నాలుగుతో ఏమన్నా టచ్ చేయాలా? ఏం కుదరదు ఇది. కాబట్టి ఈ లోకంలో మనం ఒకదాన్ని ఇంకో దాంతో విభజించి తెలుసుకునేదానికి 5 రకాల ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళతో రూపాన్ని చూసి విషయాల్ని పొందుతున్నాం, చెవితో శబ్దాల్ని విని దాన్ని గుర్తిస్తున్నాం, ముక్కుతో వాసన పీల్చి విషయాల్ని అనుభూతి పొందుతున్నాం, నాలుకతో రుచుల్ని చూసి విషయాల్ని పొందుతున్నాం, స్పర్శతో కొన్ని విషయాల్ని పొందుతున్నాం. అంటే 5 రకాల అనుభవాలు ఈ లోకంలో ఉన్నాయి. 6వ అనుభవం ఏదీ లేదు. మీరు ఎక్కడైనా చూడండి, 5 అనుభవాలు ఉన్నాయి ఈ లోకంలో, 6వ అనుభవం లేదు. ఏదర్ దృశ్యం ఆర్ శబ్దం ఆర్ ఘ్రాణం ఆర్ రసం ఆర్ స్పర్శ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఈ 5 విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. ఈ 5 అనుభవాలు మీకున్నాయి, 6వ అనుభవం లేదు. అందుకనే మనం ఏం చేస్తున్నామనంటే, మనం నేను అనుకున్నప్పుడు ఈ 5 దేంతోనో ఒక దాంతో మేళవించి అనుభూతి పొందాలనుకుంటాం. కానీ అది అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. అందుకనే మిమ్మల్ని ఏదైనా చెప్పండి అని అంటే ఈ 5 ఏదో ఒకదాంతో ఇమిడి ఉంటే దాన్ని చెప్పగలరు. కానీ 5 కాని దాన్ని చెప్పమంటే మీరు చెప్పలేరు. బికాస్ మీకు డేటా లోపల మ్యాచ్ అవ్వదు. ప్రయత్నం చేస్తుంటారు కానీ చెప్పలేరు. అందుకని ఇక్కడ శిష్యుడు అన్నాడు,
ఈ 5 విషయాలకు లోబడనిది కాబట్టి, అది నిర్విషయం కాబట్టి, విషయం కాదు కాబట్టి, అదేమిటి? నిర్విషయం కాబట్టి దాన్ని నేను బయటికి వ్యక్తం చేయలేను. అంటే అర్థం ఏంటనంటే, ఒక మాటతో దాన్ని చెప్పడం సాధ్యపడదు. అక్షరాలలో దాన్ని ఇమిడ్చి, దాన్ని కుదించి చెప్పడానికి అది అక్షరాలతో ఇమిడిపోయేటువంటిది కాదు, ఇమడబడే వస్తువు కాదు. బాగా ఆలోచించండి. ఓ నీళ్లున్నాయనుకోండి, ఓ గిన్నెలోకి ఎత్తుతాం. మట్టి ఉందనుకోండి, ఓ ట్రాక్టర్లోకి ఎత్తాం. నిప్పులున్నాయనుకోండి, కాల్చిన తర్వాత బాగా కాలి పడిపోయినటువంటి నిప్పులు ఉన్నాయనుకోండి, వాటన్నిటిని ఒక ట్రేలోకి ఎత్తాం. అంటే ఈ 3 పంచభూతాల్లో ఈ 3 భూతాల్ని మనం ఎందులో ఒక దాంట్లోకి ఎత్తగలం. గాలిని ఎక్కడ ఎత్తగలం చెప్పండి? గాలిని కూడా ఎత్తొచ్చు. ఎలాగంటే సిలిండర్లో ఉండేది వాయువే కదా, అక్కడ ఎత్తుతున్నాం. ఓకే, ఆకాశాన్ని ఆకాశాన్ని దేంట్లో ఎత్తుతాం చెప్పండి? గాలి దాకా కూడా వెళ్ళిపోగలిగాం మనం, ఇంకా ఆకాశాన్ని ఎత్తలేం మనం, ఇంకా వెళ్ళలేం. ఎందుకనంటే అది గాలిలాగా మనకు నిరంతరం ఉపయోగపడేది ఏం కాదు, అది లౌకికంగా ఉపయోగపడేది కాదు. మనకు లౌకికంగా ఉపయోగపడేది అంటే మన జీవనానికి నిరంతరం ఉపయోగపడేది వాయు, అగ్ని, నీరు, భూమి. ఇవి ఆకాశం అనేది వీటన్నిటిని అకామిడేట్ చేస్తుంది అంతే. మనకు ఉపయోగపడదు, ఈ 4ంటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆకాశం మనకు ఉపయోగపడదు కాబట్టి మనకు అందుబాటులో లేదది. మనం పట్టుకునేదానికి లేదు, మనం అందుకునేదానికి లేదు. అందుకనే మనకు ఎర్త్కి ట్యాక్స్ ఉంది, అవునా? ఇంటి పన్ను కడుతున్నారు. వాటర్కి ట్యాక్స్ ఉంది, నీళ్ళకి ట్యాక్స్ కడుతున్నాం. ఫైర్ ట్యాక్స్ కొనుక్కుంటున్నాం, రోజు మనం నెల సిలిండర్ పెట్టి కొనుక్కుంటున్నాం. ఎయిర్ ట్యాక్స్ ఇంకా దేవుడి దయ వల్ల పడలేదు, అది కూడా మొదలు పెడతారు. అది ఎందుకంటే మంచి ఆక్సిజన్ కావాలంటే ఇంత కొనుక్కొని పెట్టుకుని తిరుగుతూ ఉండండి, ఎందుకని మొత్తం అంతా పొల్యూషన్ అవుతుంది. ఎయిర్ ట్యాక్స్ కూడా ఫ్యూచర్లో రావచ్చు, కానీ స్పేస్ ట్యాక్స్ ఎక్కడా వేయడానికి లేదు. ఎందుకని? ఈ 4ంటికి ఆకాశం ఉపయోగం, కానీ మనకు ప్రత్యక్ష ఉపయోగం ఏం లేదు. అది ఉందా ఆకాశం, కానీ దాన్ని మనం ఎత్తలేం, దాన్ని ఇమడ్చలేం. అరే, పంచభూతాల్లో ఒక భూతమైన ఆకాశాన్నే మనం ఇమడ్చలేమే. ఆకాశాదపి సౌక్ష్మ్యం, ఆకాశం కంటే ఇంకా సూక్ష్మమైనటువంటి దాన్ని మనం ఏ అక్షరాల్లో పెట్టి కుదించి దాన్ని వ్యక్తం చేయగలం? చేయలేం. అయితే ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. అయితే ఇక్కడ శంకరులు అంటున్నారు, దానికి ఎందుకు ఈ రకంగా ఈ శిష్యుడి ద్వారా ఈ ఉపనిషత్తు ఇలా చెప్పిందనంటే, ఇత్యవోచత్ ఆచార్య బుద్ధి సంవాదార్థం మంద బుద్ధి గ్రహణ వ్యపోహార్థం తదాచ గర్జితం ఉపపన్నం భవతి. అంటే ఇక్కడ ఈ గురువు గారు ఆ శిష్యుడి యొక్క అపోహని తొలగించడం కోసం, శిష్యుడిలో నేను అనుకున్నప్పుడు వాడు కూడా ఒక పదార్థంగా అనుకుంటాడేమో, దాన్ని కూడా ఆబ్జెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాడేమో అనేటువంటి ఆ అపోహలు తొలగించడం కోసం గురువు గారు అన్నారు, నీకు తెలుసు అన్నవాడికి తెలియదు, తెలియదు అన్నవాడికే తెలుసు. ఆ మాట మాట్లాడగానే శిష్యుడు ఒకసారి లేచి కూర్చుంటాడు. శిష్యుడే అన్నాడు ఆ మాట, ఆ మాటని గురువు ముందు దాంట్లో వ్యక్తం చేశారు. అప్పుడు శిష్యుడు మాట్లాడిన తర్వాత ఒకసారి వాడు అలర్ట్ అవుతాడు, ఇదేంటి ఏ రకంగా అనేటువంటి విచారణ. అందుకనే ఇక్కడ ఉపనిషత్తులో ఒక మాట అంటారు, విదితాద్ అవిదితాద్ అధి. అంటే తెలుసు అనే దానికంటే తెలియదు అనే దానికంటే రెండింటికంటే అతీతమై ఉంది. బాగా ఆలోచించండి, మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. మీరు అనేటువంటిది ఆ తత్వం తెలుసు అనే దానికంటే విలక్షణం, తెలియదు అనే దానికంటే విలక్షణం. తెలుసు తెలియదు అనే రెండింటికంటే కూడా విలక్షణమై ఉన్నారు మీరు. ఎలాగండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలుగు వచ్చా? అయ్యో వచ్చండి, చాలా బాగా వచ్చు. ఓకే, రైట్. మీకు పార్సీ వచ్చా? పార్సీ లాంగ్వేజ్ రాదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు చూడండి, లోపల నాకు తెలుగు వచ్చు, తెలుసు, నాకు పార్సీ తెలీదు. అంటే ఇప్పుడు తెలుసు అనేది ఒక అంశం, తెలియదు అనేది ఒక అంశం. మీరు తెలుసా లేకపోతే మీరు తెలియని వారా? చెప్పండి. మీరు తెలిసిన వారా లేకపోతే తెలియని వారా? బాగా చూడండి, తెలిసి తెలియని వాళ్ళ. ఇప్పుడు తెలుసు అనేది మీరే అంటున్నారు, తెలియదు అని మీరే అంటున్నారు. బాగా ఆలోచించండి. తెలుసు అనేదానికి నేనే కారణం, తెలియదు అనేదానికి నేనే కారణం. అంటే
తెలుసు అనే తెలివి నేనే, తెలియదు అనే తెలివిని కూడా నేనే. నేను తెలివినై ఉన్నానే కానీ తెలుసు తెలియకపోవడం ఈ రెండు వేరే విషయం. దట్ ఈస్ డిఫరెంట్. నేను అనేటువంటి దాని దగ్గర తెలుసు తెలియదు అనేది లేదు, కానీ తెలుసు అనే దానికి ప్రకాశం నేనే, తెలియదు అనే దానికి ప్రకాశం నేనే. అంటే జ్ఞానానికి అధిష్టానం నేనే, అజ్ఞానానికి అధిష్టానం నేనే. కాబట్టి జ్ఞానము నేను కాను, అజ్ఞానము నేను కాను. ఇంకొద్దిగా ముందుకెళ్దాం. తెలుసు అనేది నేను ప్రకాశింపజేస్తున్నాను. బికాస్ నా ప్రకాశంతో తెలుసు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, తెలుగు తెలుసా అనగానే లోపల తెలుసు అనే ప్రకాశం కలిగింది. పార్సీ తెలుసా? తెలియదు. తెలియదు అనేది ప్రకాశించాలి అన్నా, తెలుసు అనేది ప్రకాశించాలన్నా మీరు తెలుసు అనేది అయిపోయి ఉంటే తెలియదు అనేది మీరు కారు. తెలియదు అనేది మీరైపోయి ఉంటే తెలుసు అనేది మీరు కారు. తెలుసు అనేది మీరు కారు, తెలియదు అనేది మీరు కారు. ఈ రెండింటికి కారణభూతమైన తెలివే మీరు. అంతే బస్. తెలివినై కాంచు దృక్కు నేను. రామాంజనేయ సంవాదంలో హనుమంతుడు అంటాడు, కనిపించు సకల విశ్వంబు దృశ్యమనుచు. నాకు ఇది తెలుసా అని అడిగితే తెలుసు అని రెస్పాండ్ అవుతున్నాను, తెలీదా అని అడిగితే తెలీదు అని రెస్పాండ్ అవుతున్నాను. బాగా ఆలోచించండి. అంటే తెలుసు అనే తెలివి, తెలీదు అనేటువంటి తెలియనితనం, ఈ రెండు తెలిసినతనం తెలియనితనం బుద్ధిది. కానీ ఆ బుద్ధిని నేను ప్రకాశింపజేస్తేనే కానీ ఆ బుద్ధి తెలుసు తెలియదని చెప్పదు. అర్థమవుతుందా మీకు? నేను చూస్తున్నాను దాన్ని లోపల, మీరు చూడగలగాలి, మీలో మీరు చూడగలగాలి. తెలుసు అని బుద్ధి రెస్పాండ్ అవుతుంది, తెలీదు అని బుద్ధి రెస్పాండ్ అవుతుంది. కానీ ఆ బుద్ధి తెలుసు అని చెప్పాలన్నా, తెలీదు అని చెప్పాలన్నా ఆ బుద్ధికి తెలివిని నేను, ఆ బుద్ధినే ప్రకాశించేవాడిని. నాకు తెలియడం తెలియకపోవడం నాకు సంబంధమే లేదు, సమస్య లేదు. అర్థమవుతుంది? ఇక్కడ 3వ మంత్రంలో ఆయన అంటున్నారు, చెప్పండి. యస్యామతం తస్య మతం, మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఎంత కాన్సెప్ట్ ఎలా చెప్తున్నారంటే, ఇది నిజంగా ఓ భాగవతము, రామాయణము, మహాభారతము, లేకపోతే ఇంకోటో పురాణము అలా హాయిగా చెప్పుకెళ్ళిపోవచ్చు. ఎందుకనంటే అది వాళ్ళ గురించి. కానీ మీ గురించి చెప్పేది, మీ గురించి చెప్పే నాకైతే కష్టంగా లేదు, నాకు చాలా ఇష్టంగా ఉంది. కానీ మీ గురించి మీరు తెలుసుకోవడం ఎంత కష్టపడిపోతున్నారు చూడండి. మనకు భారతం తెలుసుకోవాలి, రామాయణం తెలుసుకోవాలి, భాగవతం తెలుసుకోవాలి, పురాణాలు తెలుసుకోవాలి, లేకపోతే అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. కానీ అన్నిటినీ తెలుసుకోవాలనుకునే నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావా లేదా? అది చెయ్యనంత వరకు ఇవి ఎన్ని తెలిసినా ఒకటి లేకుండా సున్నాలు పెట్టుకుంటూ పోవడమే. అర్థమైందండి? ఒకటి లేకుండా మీరు ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ పోండి, ఇవన్నీ శూన్యమే. వీటి ప్రయోజనం సిద్ధించాలి అనంటే ముందు నా గురించి నేను తెలుసుకోవడం మొదలు పెట్టాలి. నా గురించి నేను తెలుసుకోవడం మొదలు పెడితే అవన్నీ అందులోనే ఉన్నాయి. అందుకనే ఉపనిషత్ అంటుంది, వేదం అంటుంది, ఏకస్మిన్ విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం స్యాత్. ఏ ఒక్కటి తెలియబడితే ఇక తెలుసుకునేదానికి ఏ శేషము ఉండదో, అవశేషం ఉండదో, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. అదేమిటి? నేనే. కాబట్టి నేను అనంటే మళ్ళీ శరీరంతో చూడకండి, బాగా ఆలోచించండి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని 3వ మంత్రంలో చెప్తూ ఆయన అంటున్నారు, యస్య అమతం తస్య మతం. ఇందాక చెప్పిందే మళ్ళీ ఇంకో పదంలో చెప్తున్నారు. యస్య అమతం, బాగా చూడండి, ఎవరైతే తెలియదు అన్నాడో వాడు తెలుస్తున్నాడు. యస్య మతం యస్య న వేదసః, ఎవడైతే తెలుసు అన్నాడో వాడు తెలియనివాడు అవుతున్నాడు. మళ్ళీ దాన్నే ఇంకొక శ్లోకంలో, ఇంకొక మంత్రంలో, ఇంకో కోణంలో చెప్తున్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను, మన ఓన్ అనుభవాన్ని చెప్తాను. అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. అంటే అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం
అవిజానతాం. దీన్ని తెలియదు అన్నవాడు తెలుసుకున్నవాడు అవుతున్నాడు, ఇది తెలుసు అన్నవాడు తెలియనివాడు అయిపోతున్నాడు. బాగా చూడండి. అంటే ఎక్కడ ఏ స్థాయిలో నిలబడి ఈ మాట మాట్లాడారు అంటే, ఇందాక మనం చెప్పాం కదా, నాకు ఇది తెలుసు అని అంటే అదొక వస్తువు అయిపోతుంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఒక పువ్వుని ఐ కెన్ ఆబ్జెక్టిఫై, ఒక వాచ్ని ఐ కెన్ ఆబ్జెక్టిఫై. బాగా ఆలోచించండి. ఒక చిన్న మాట మీ ఓన్ ఎగ్జాంపుల్లో మీకు చెప్తాను. ఈ శబ్దం మీకు అర్థమైతే ఇది అర్థమవుతుంది. నేను ఇచ్చే ఎగ్జాంపుల్ని పట్టుకుంటే మీరు ఆ ఫ్యాక్ట్ దగ్గరికి వెళ్తారు. స్వామి మీరున్నారా అని అంటారు. ఫోన్ మాట్లాడారు అనుకోండి, స్వామి మీరున్నారా అని అంటారు. ఇప్పుడు సపోజ్ నేను చెప్పాలనుకోండి, రెస్పాండ్ అవ్వాలనుకోండి, నేను ఉన్నాను అని చెప్పాలా? చెప్పండి చెప్పండి, ఏం చెప్తా నేను? అంతే. అంటే ఇంకా నేను ఉన్నాను ఇన్ని శబ్దాలు వాడక్కర్లేదు. అర్థమైందా? మీరు నేను ఉన్నానా అని గుర్తించాలంటే అన్ని శబ్దాలు వాడాలి. ఎందుకనంటే మీరు నేను కాను కాబట్టి, వేరు కాబట్టి. అంటే నాకంటే అన్యమైన దాన్ని గుర్తించడానికి ఇంద్రియాదుల యొక్క ఆవశ్యకత, నన్ను నేను గుర్తించుకునేదానికి ఏ ఇంద్రియాల యొక్క ఆవశ్యకత అక్కర్లేదు. అర్థమైందా? నేనున్నాను, మీరున్నారా, మీరున్నారా అని పదే పదే అడగొచ్చు. కానీ నేనున్నాను అని పదే పదే అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు దాని గురించి ఆలోచన ఎక్కర్లేదు. ఎందుకని? ఉన్నదే నేను, దట్స్ ఇట్. నా ఉనికిని నేను ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఉనికి గురించి నేను ప్రశ్నించాలి. మీరున్నారా అండి అని. నేనున్నానా అని ప్రశ్నించక్కర్లేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ తన గురించి తను తెలుసు అన్నాడు అని అంటే అది ఒక ఆబ్జెక్టిఫైడ్ గా తెలుసు అని అంటే వాడికి తెలియదని అర్థం. ఓ పువ్వుగా, ఓ కొండగా, ఓ కుండగా, ఓ పిల్లిగా, ఒక యాపిల్ పండుగా, ఒక వస్తు రూపంతో తన్ను తాను గుర్తించడం మొదలు పెడితే వాడికి ఏం తెలియదని అర్థం. మరి వస్తువు కాకుండా ఎవరండి? ఎవరు అని అడిగితే వస్తువులన్నింటినీ కూడా గుర్తించే వ్యక్తి. అంటే ఐఆమ్ సబ్జెక్ట్, ఐఆమ్ నాట్ ది ఆబ్జెక్ట్. అందుకనే లోపల రెండు రకాల మనస్సులు ఉన్నాయి. ఒకటి సబ్జెక్టివ్ మైండ్, రెండోది ఆబ్జెక్టివ్ మైండ్. బాగా ఆలోచించండి. అంటే వస్తు రూపంతో ప్రకాశించే మనస్సు ఆ వస్తువులని గుర్తించే వ్యక్తి రూపంతో ప్రకాశించే మనస్సు. అర్థమైందే? ఇప్పుడు ఈ మంత్రం నుంచి ఇంకొద్దిగా లోపలికి వెళ్తాం మనం. వస్తు రూపంతో లోపల ప్రకాశిస్తుంది. ఏమిటి? ఒక పుష్పం, ఒక ఆపిల్ పండు, ఒక ఏనుగు, ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ వాటన్నిటినీ చూసే నేను 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 అని వ్యక్తమై ప్రకాశిస్తున్నాను. అర్థమవుతుందా? నేను నేను అని వ్యక్తమై ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు దాన్ని మన శాస్త్రంలో అహం వృత్తి అన్నారు. ఏమన్నారు దాన్ని? అహం వృత్తి. దాన్ని ఇదం వృత్తి అన్నారు. ఇదం వృత్తి అంటే ఇది ఇది అని గుర్తింపబడేది. నేను గుర్తింపబడేది కాదు. నేనేంటి? గుర్తించేవాణ్ణి. నేను గుర్తించేవాణ్ణి, అవన్నీ గుర్తింపబడేది. కాబట్టి గుర్తించేవాడు గుర్తింపబడేదానికంటే విలక్షణమేనా కాదా? అవునా కాదా? ఎందుకు విలక్షణం అంటే, చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు కుండని చూశారు, బాగుందన్నారు. మళ్ళీ ఆపిల్ పండుని చూడమన్నాను, కుండ పోయింది, ఆపిల్ పండు ఉంది. ఆపిల్ పండును తీసేయమన్నాను, పిల్లిని చూడమన్నాను, పిల్లిని చూస్తున్నారు. అంటే 3 వస్తువులు పోయాయి, కానీ వ్యక్తి 3 పోయారా? 3 వ్యక్తులు ఉన్నారా? ఒకడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది, బాగా ఆలోచించండి, ఆ వ్యక్తీకరణమయ్యి వీటన్నిటిని గుర్తించేటువంటి వాడి గురించి మనం తెలుసుకోవడం మొదలు పెడితే, నేను అనేది వృత్తి అని చెప్పాం కదా, అది చెప్పితే నీకేం తెలియదని అర్థం. బికాస్ నేను అనేది వ్యక్తమైతే వృత్తి కావాలి. నేను అనేది వ్యక్తం కాకుండా ఉండాలంటే దానికి వృత్తి అక్కర్లేదు. అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక పూరిగా మారాలి అనంటే నీళ్లు కలవాలి, అదొక ఉండ కావాలి, దాన్ని ఒత్తాలి. అసలు నామరూపం లేకుండా ఉండాలంటే తన యొక్క సహజ స్థితిలో తను ఉంటుంది.
అలాగనే ఇక్కడ లోకంలో జరిగేది ఏంటనంటే, నేను మేల్కున్నాను అనంటే నేను వృత్తి రూపంతో వ్యక్తమయ్యాను. అహం 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 అనే వృత్తి లోపల వ్యక్తమైంది అంతఃకరణలో, మనస్సులో. దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ మైండ్. బాగా ఆలోచించండి. దట్ ఈస్ ఎ సబ్జెక్ట్. నేను 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 అనేటువంటి ఆ సబ్జెక్ట్ అది ఎప్పుడు మేల్కొంది? నేను కళ్ళు తెరవగానే ఈ లోకానికి మేల్కొంది. అక్కడి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఆ మైండ్, సబ్జెక్టివ్ మైండ్? నిద్రపోయేదాకా ఉంటుంది. ఇప్పుడు ఈ సబ్జెక్టివ్ మైండ్ ఏం చేస్తుంది? మేలుకున్నప్పటి నుంచి పడుకునేదాకా గుర్తించడమే. ఇది 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 ఉదయం నుండి రాత్రి దాకా చేసే పనంతా ఇదే. రెండే ఉన్నాయి ఈ లోకంలో. ఒకటి నేను, రెండు నాది. ఇవి రెండే ఉంది, మూడోది లేదు. ఈవెన్ దేవుడు కూడా ఏమయ్యాడు? నా కృష్ణుడు, నా శివుడు. అది కూడా ఒక వస్తువే. నేను గుర్తిస్తున్నాను కదా, నాచే గుర్తింపబడుతుంది అది. కృష్ణుడు, రాముడు, శివుడు, అమ్మవారి వెళ్ళి. అందుకని ఇక్కడ అంటున్నారు, నేను వాటన్నిటిని గుర్తించడానికి వ్యక్తమయ్యాను కదా, ఈ వ్యక్తమయ్యున్నది కూడా సత్యం కాదు. అందుకని అమ్మవారికి లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, వ్యక్త స్వరూపిణి. వ్యక్తమైతే నేను అని ఈ శరీరం అంతా వ్యాపించి బయటికి వెళుతున్నాను. వ్యక్తం కాకపోతే, అవ్యక్తమై ఉంటే నిర్గుణమై ఆత్మ చైతన్యమై ప్రకాశిస్తున్నాను. వ్యక్తమైతే ఉపాధి కావాలి, అవ్యక్తంగా ఉంటే ఉపాధి అక్కర్లేదు. అర్థమైందా? పూరి కావాలి అని అంటే దానికి ఒక రౌండ్ రూపము, దాన్ని నీళ్ళల్లో కలపాలి, దాన్ని ఉండ చేయాలి, దాన్ని ఒత్తాలి. ఇన్ని క్రియలు. వ్యక్తమవ్వడానికి క్రియా, గుణము, ఒక భావము, రూపము, నామము ఇన్నొస్తాయి. వ్యక్తం కాలేదనుకోండి, ఇన్నున్నాయా? ఏం లేవు, అవ్యక్తంగా ఉంటాయి. అలాగనే నేను అనేటువంటి ఆ మనస్సు స్థాయిలో, వృత్తి స్థాయిలో నేను అనేది వ్యక్తమైతే నామరూపము. చూడండి, ఆ వృత్తి రహితమై వ్యక్తము కానప్పుడు అవ్యక్తంగా ఉంటే నేనే చైతన్యము. ఈ 4వ మంత్రం ఇంకొద్ది క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎక్కడి దాకా వెళ్ళాం? నేను అనేది వ్యక్తమైతేనే ఈ సంసారం. గుర్తుపెట్టుకోండి, అంతేనా? రాత్రి పడుకున్నారండి, పాపం అతను చాలా బాధలతోటి, ఏవే ఒక 10 లక్షల అప్పు, అది రోజు పెరిగిపోతూ ఉంది, వాళ్ళందరూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. కొడుకు చూస్తే వాడు సరిగ్గా స్థిరమవ్వలేదు, నీకు ఒంట్లో బాగుండట్లేదు, పరిస్థితులన్నీ ఇలా తారుమారుగా ఉన్నాయి అని చాలా బాధపడుతూ భార్యతో అన్ని బాధలు చెప్పుకొని పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఉదయం ఆవిడ లేచింది, యథాప్రకారం లేచి స్నానం చేసుకుని, పాపం పాలవాడు వస్తే కాఫీ పెట్టింది. సరే, బాధలు ఉంటాయి, మనిషి అన్న తర్వాత బాధలు ఉంటాయి, ఏం చేస్తాం? దానికని కాఫీ మానేసుకుంటారా, లేకపోతే స్నానం చేయడం మానేస్తారా? ఉదయం లేచింది ఆవిడ, యథాప్రకారం కాఫీ పట్టుకుని వచ్చింది, ఆయన దగ్గర కూర్చుంది, కాఫీ పెట్టింది. ఆయనకి రోజు ఏంటంటే ఆ కాఫీ పెడితే లేచిపోతాడనమాట. ఆయన ఏంటంటే ఆ కాఫీ పొగ అలా వెళ్ళింది అనుకోండి, ఉత్తిష్ట గోవింద అన్నట్టు ఉంటుంది. ఇవిడేం సుప్రభాతం పలకక్కర్లేదు. ఆవిడ మామూలుగా కప్పు పెట్టింది, వీడి ఎంతసేపటికి లేవట్లేదు. ఓహో, ఇదేమిటి ఈయన ఇంత నిద్రపోతున్నాడని పట్టి తట్టి లేపింది, లేవలేదు. బాగా కుదిపింది, లేవలేదు. అన్ని రకాలుగా ఈవిడ ప్రయత్నాలన్నీ చేసింది, రెస్పాండ్ లేదు. డౌట్ వచ్చింది, పక్క వాళ్ళని పిలిచింది, వాళ్ళు వచ్చారు, చూశారు, డాక్టర్కి ఫోన్ చేశారు, ఇలా చెయ్యి ఇలా పైకి ఎత్తారు, అది పడిపోయింది. వదిలేస్తే ఆయన, అమ్మ నువ్వు వదిలేసుకో అన్నాడు, పోయాడని. ఇప్పుడు వాడు మేలుకొని ఉంటే మళ్ళీ బాధలన్నీ చెప్పుకుని కాఫీ పెట్టుకుని, ఏమిటే ఈ లక్షలు, ఈ అప్పులు, ఇవన్నీ ఎలా తీరుతాయి ఇవన్నీ అని అంటాడు. వాడు వ్యక్తం అయ్యుంటే లోపల వాడు లేచి ఇవన్నిటిని వ్యక్తపరుస్తూ ఉంటాడు. వాడు వ్యక్తం కాలేదు, ఇంకా అవ్యక్తం, ఇంకేం గొడవలు లేవు కదా. ఓకే, అది మరణం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు డే టు డే ఎక్స్పీరియన్స్ లో నేను అనేది వ్యక్తమైతే వ్యవహారం జరుగుతూ ఉంటుంది. వ్యవహారం ఆగిపోవాలి అని అంటే వ్యక్తం కాకూడదు. సరే, ఇప్పుడు మీకు ఒక ఛాయిస్ ఇస్తాను. ఏమిటనంటే, వ్యవహారం జరగకుండా నేను అనేది వ్యక్తం కాకుండా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు, అది ఒక ఛాయిస్. రెండోది, నేను అనేది వ్యక్తమైన వ్యవహారం జరుగుతూ ఉన్నా మీరు అవ్యక్తంగానే ఉండి ఆనందంగా ఉంటారు, అది రెండో ఛాయిస్. ఈ రెండిట్లో ఏది కావాలి? ఎంత స్వార్థం అండి బాబు మీకు. మీరు వ్యక్తమైపోవాలి, అన్నిటితో ఉండాలి,
ఆనందంగానే ఉండాలి. కదా? ఓకే, నేను చాయిస్ ఇచ్చాను, మీ చాయిస్ చెప్పారు. నన్ను అడిగినా నేను అదే అంటాను. ఎందుకంటే ఏమి వ్యక్తం కాకుండా అలా పడుండి ఎవరికి కావాలి? ఉన్నామో లేవో మనకి తెలియని పరిస్థితి కదా. ఇప్పుడు కోమాలో ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉన్నాడు, కానీ వాడికి హ్యాపీనెస్ వాడికే ఉంటుంది, అక్కడ వాడికేమీ లేదు. కాబట్టి ఇక్కడ నాకు నేను వ్యక్తమైన ఆనందంగానే ఉండాలి, నేను అవ్యక్తంగా ఉన్నా ఆనందంగానే ఉండాలి. అంటే బాగా ఆలోచించండి, వ్యక్తావ్యక్త స్వరూపమైతే మీరు ఆనందంగా ఉండగలరు ఎప్పుడైనా. ఆ స్వరూపం అవ్వడానికి స్వామి ఏం చెయ్యాలి? నేను వ్యక్తం అవుతాను. ఇప్పుడు వ్యక్తం అవ్వకుండా ఆగేస్తామా మనం ఏమన్నా? ఆ నేను అనే వృత్తి పడిపోయినా ఎలా ఉంటానో, నేను అనే వృత్తి మేలుకున్నా నేను అలా ఉండాలి. దానికి ఏమిటి సాధన? 4వ మంత్రం చెప్తుంది, చెప్పండి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా వింద్యతే మృతం. ఇక్కడ చూడండి, ప్రతిబోధ విదితం మతం. మతం అంటే మనస్సు, మతి, మనస్సు, అంతఃకరణ. దాంట్లో బోధం, బోధ అంటే ఏంటి? ఒక వృత్తి, ఒక థాట్. చూడండి, ఇలా ప్రశాంతంగా నీళ్లున్నాయి, దాంట్లో ఒక తరంగం లేచింది. బాగా చూడండి, ఆ తరంగం లేచింది కదా. లేచిన తరంగము నీళ్ల కంటే వేరా? చెప్పండి. ఇప్పుడు మీకు గొప్ప సాధన ఇక్కడ నేర్పుతున్నారు ఆయన. ఈ సాధన కనుక పట్టుకోగలిగితే, మీరు దీన్ని కనుక నిలబెట్టుకోగలిగితే, ఆ అహం వృత్తి కూడా మీకు అవరోధం కాదు, అది కూడా మీకు ఒక ఉపయోగమే కదా, అది కూడా ఉపయోగమే అవుతుంది. బాగా ఆలోచించండి. ఏదైనా మీరు పార్టీకి వెళ్ళారనుకోండి, మంచి కమ్మలు, నెక్లెస్లు, తర్వాత అన్ని వేసుకుని మంచి పట్టు చీర కట్టుకుని వెళతారు. ఒక 3 hours అయిన తర్వాత, పార్టీలో కొంతసేపు అయిపోయిన తర్వాత అనీజీగా ఫీల్ అవుతారు. అయిపోయింది, ఇంకా స్పిరిట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చారనుకోండి, ప్రతిదీ బరువుగానే అనిపిస్తుంది. అన్ని విప్పేస్తారు, ఈవెన్ పట్టు చీరతో సహా, పట్టు బట్టలతో సహా, సూటు బూట్ అన్ని వేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు వాడు లోపల బనీన్ వేసి, పైన ఇంకొకటి వేసి, ఆ పైన షర్ట్ వేసి, పెద్ద కోటు వేసి, అన్ని వేసి వెళ్ళాడు అక్కడికి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలానే పడుకుంటాడు. ఎవడన్నా ఇన్ని తీసేయాలని. చూడండి, మీరు కప్పుకున్నవన్నీ, మీరు పైనుంచి తగిలించుకున్నవన్నీ మీకు బరువు తీసేస్తున్నారు, కానీ మీ శరీరం మీకు బరువు అవుతుందా? లేదు. అలా పడుకుంటారు. దాన్ని విప్పేరుగా, దాన్ని విప్పడానికి లేదుగా. దాన్ని విప్పితే ఇంక గొడవే లేదు, తీసి పాడేస్తే ఇంక అయిపోయా. కాబట్టి మనం తగిలించుకున్నవన్నీ మనకు బరువు కాబట్టి విప్పేస్తున్నాం, కానీ నేనై ఉన్నది నాకు బరువు కాదుగా, అందుకే దాన్ని విప్పట్లేదుగా. అలాగనే ఇక్కడ నేను తగిలించుకున్నవన్నిటినీ లోపల ఒక్కసారి గుర్తించి నేను కనుక బయటపడగలిగితే, నేనై ఉన్నది నాకు బరువు కాదు. బాగా ఆలోచించండి. నేను కాని వాటిని, నేను తగిలించుకుంటూ కూర్చున్నటువంటి వాటిని ఈరోజు ఎలా విప్పుకోవాలో తెలియక కూర్చున్నాను, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకుండా కూర్చున్నాను. ఇప్పుడు వాటన్నిటిని గుర్తించి వాటి నుంచి బయటపడి నేనయ్యున్న దానికి నాకెప్పుడు బరువు కాదు. బరువా? ఇతను 90 kgs ఉండనివ్వండి, చూడండి, అతని ఒంటి మీద వేసుకున్న ఒక ఈవెన్ 2 kgs కూడా ఉండదు. పోనీ సపోజ్ 2 kgs బూట్లు, లేకపోతే వాడి వాచ్, వాడి నెక్లెస్లు, వాడి మాలలు, లేకపోతే అన్ని గందరగోళం, సూటు గీటు అన్ని కలిపి 2 kgs అనుకుందాం. వీడు 90 kgs, వాడి మీదకి 2 kgs ఎక్కింది. 2 kgs వాడికి బరువే, కానీ వాడి 90 kgs వాడికి బరువు కాదు. ఎందుకని? వాడెప్పుడు వాడికి బరువు కాదు. వాడికంటే అన్యమైనది ఏ ఒక్కటైనా బయట నుంచి వచ్చి పడింది బరువే. గుర్తుపెట్టుకోండి. అలాగనే నేనై ఉన్నది నాకెప్పుడు అవరోధం కాదు, నేను కాని వాటిని నేను తగిలించుకొని కూర్చున్నాను. అందుకని ఇక్కడ ఉపనిషత్తు ఏంటంటే, వాటిని ఇక్కడ చాలా సునిశ్చితంగా గుర్తించి మిమ్మల్ని వాటి నుంచి పైకి పెంచుతుంది, మీ స్థితిని మీకు కలిగిస్తుంది.